అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ధర్మవ్యాధుడి వృత్తాంతం గురించి తెలుసుకుందాము. పూర్వము వసుమహారాజు శరీరం నుంచి వ్యాధుడు అనే కిరాతుడు పుట్టాడు. ఆ వ్యాధుడు వేటని జీవన వృత్తిగా చేసుకుని 4000 సంవత్సరాల కాలం గడిపాడు. ఇక తన కుటుంబం కోసము రోజు ఒక్కొక్క అడవి పందిని చంపి తన సేవకుల్ని, బంధువుల్ని, అతిథుల్ని, అగ్నిని సంతృప్తిపరిచేవాడు. అయితే అతడు కిరాతుడైనప్పటికీ కూడా మిథిలా నగరంలో ప్రతి అమావాస్య రోజున తన పితృదేవతలకి శ్రాద్ధ కర్మల్ని శ్రద్ధగా నిర్వహించేవాడు. ప్రతిరోజు కూడా అగ్నిని పూజిస్తూ నిత్యకర్మల్ని ఆచరిస్తూ సత్యాన్నే పలుకుతూ తన జీవనయాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక ఏనాడు కూడా అతడు సాధు జంతువుల్ని చంపలేదు. ఈ విధంగా ధర్మబద్ధంగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యాధుడికి అర్జునకుడు అనే కుమారుడు జన్మించాడు. అర్జునుడు కూడా ఎంతో ధర్మబుద్ధి కలిగినవాడు. ఇంద్రియాల మీద నిగ్రహాన్ని కలిగి తపస్సు మీద ఆసక్తిని పెంచుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచాక ధర్మవ్యాధుడికి అర్జునకి అనే ఒక కుమార్తె కూడా జన్మించింది. ఇక ఆ కన్యకి యుక్త వయసు రాగా ఆమెను ఎవరికిచ్చి వివాహం జరిపించాలి, ఆమెకి తగిన వరుడు ఎవడు అని ఆలోచించసాగాడు. అప్పుడు ధర్మవ్యాధుడికి మతంగుడి కొడుకైనటువంటి ప్రసన్నుడు తన కూతురికి తగిన వరుడు అని అనిపించింది. అప్పుడు వెంటనే మతంగుడితో మాట్లాడి తన కుమార్తె అర్జునకిని మతంగుడి పుత్రుడు ప్రసన్నుడికిచ్చి వివాహం జరిపించాడు. ధర్మవ్యాధుడి కూతురు అర్జునికి కూడా తండ్రిలాగానే ధర్మపరాయణరాలు. అత్తగారింటికి వెళ్ళి అక్కడ తన అత్తమామలకి ఏ లోటు కూడా రాకుండా సేవలు చేస్తూ ఉంది. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజున అర్జునకి అత్తగారు ఆమెతో, ఓ కోడలా, నీవు నిత్యము కూడా జంతువుల్ని వధించే బోయగాడి కూతురువని, నీవు కూడా తండ్రికి తగ్గదానివే, నీకు తపస్సు చేయటము, భర్తని శ్రద్ధగా సేవించడం తెలియదు అని పరుషంగా మాట్లాడింది. అప్పుడు అత్తగారి మందలింపు విని అర్జునకి ఎంతో బాధపడింది. వెంటనే తన తండ్రి ఇంటికి వెళ్ళి విలపించసాగింది. ఇక ధర్మవ్యాధుడు ఆమెను ఊరటించి, అమ్మ, ఎందుకు విలపిస్తూ ఉన్నావు అని అనునయంగా అడిగాడు. అప్పుడు అర్జునకి, తండ్రి, నా అత్తగారు అకారణంగా నన్ను దూషించింది, అందుకే నేను ఇంతగా బాధపడుతున్నాను అని అత్త తనని అన్న మాటలు యథాతథంగా చెప్పింది. ఆ విధంగా అర్జునకి చెప్పిన మాటలు విన్నాక ధర్మవ్యాధుడికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే మతంగుడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన ధర్మవ్యాధుడిని చూసి మతంగుడు ఆదరంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత కుశల ప్రశ్నలు వేసి తన ఇంటికి వచ్చిన కారణాన్ని అడిగాడు. అప్పుడు ధర్మవ్యాధుడు మతంగుడితో, మతంగా, నేను నీ ఇంట్లో ప్రాణం లేని ఆహారాన్ని భుజించాలి అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు మతంగుడు ధర్మవ్యాధుడితో, అయ్యా, మా ఇంట్లో గోధుమలు, బియ్యము, ఉలవలు లాంటి ధాన్యాలు ఉన్నాయి, వాటిలో నీకు ఇష్టం వచ్చిన వాటిని భుజించవచ్చును అని అన్నాడు. ఇక అది విని మతంగా, నీవు చెప్పిన యవలు, గోధుమలు, బియ్యము అదే రూపంలో ఉన్నాయా, ఏది చూపించు అని అడిగాడు. అప్పుడు మతంగుడు గోధుమలతో నిండిన చేటని, బియ్యంతో నిండిన మరో చేటని ఆయనకి చూపించాడు. ఇక వాటిని చూసినటువంటి ధర్మవ్యాధుడు, ఇక చాలు, నేను వెళ్తాను అని బయలుదేరాడు. అయితే అందుకు ఆశ్చర్యపోయినటువంటి మతంగుడు, స్వామి, తమరు భోజనం చేయకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు, ఏమిటి కారణము అని అడిగాడు. అప్పుడు ధర్మవ్యాధుడు మతంగా, ప్రతిరోజు కూడా నీవు వేల కొద్దీ జీవుల్ని చంపుతూ ఉన్నావు, నీవు పాపాత్ముడవే కదా, నీ ఇంట్లో ప్రాణశక్తి లేని పదార్థం ఏదైనా ఉంటే దాన్ని వండి అప్పుడు నాకు భోజనం పెట్టు, అప్పుడు నాకు చూపించినటువంటి ధాన్యాలన్నీ కూడా నీటి ద్వారా జన్మించినవే కదా, ఈ ధాన్యాల్ని నాటితే తిరిగి మొక్కలు వస్తాయి కదా, అంటే ఆ గింజల్లో ప్రాణం ఉన్నట్లే కదా, మరి ప్రాణం ఉన్న ఆ గింజల్ని వండడం ద్వారా చంపుతూ ఉన్నావా, లేదా అది జీవహింస కాదా? నేను నా సంసారం కోసము, బంధువుల కోసము రోజుకొక మృగాన్ని చంపి దాన్ని ముందుగా పితృదేవతలకి అర్చించి ఆ తర్వాతే నేను, నా కుటుంబము భుజిస్తాము. ఇక నీవు నిత్యము రకరకాలైనటువంటి ధాన్యాల రూపంలో ఎన్నో జీవుల్ని చంపి నీ వారితో కలిసి తింటూ ఉన్నావు.
ఇది రాని తిండి అని నా అభిప్రాయము. ఇక బ్రహ్మదేవుడు మొదటి చెట్టు చేమల్ని తీగల్ని యజ్ఞం కోసం పుట్టించాడు. అలా కాలక్రమంలో అవే ప్రాణులకి ఆహారంగా మారాయి. అందులో ఒకటి దేవయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, బ్రహ్మయజ్ఞము అని 5 మహాయజ్ఞాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు వీటిని ఏర్పరిచాడు. ఈ యజ్ఞాల కోసము వండిన అన్నమే ఉత్తమమైన అన్నం అవుతుంది. అలా కాకపోతే ఒక్కో ధాన్యం గింజ పశుపక్షాదులు లాంటిదే కదా, అది పెట్టేవాడికి తినేవాడికి కూడా మాంసాహారమే అవుతుంది. కనుక దేవతల్లాంటి నా కుమార్తెని నీకు కోడలిగా చేశాను. అయితే నీ భార్య నా కుమార్తెని జంతువులు చంపేవాడి బిడ్డవి, నీకే ఆచారాలు మర్యాదలు తెలియవు అని నిందించింది. అందుకే నీవు నీ కుటుంబము ఎంతటి ఆచారవంతులో తెలుసుకుందాము అని నీ ఇంటికి వచ్చాను. మొత్తంగా నీ ఇంట్లో నాకు గొప్ప ఆచారం ఏదీ కూడా కనిపించలేదు. నేను మా ఇంటికి వెళుతూ ఉన్నాను. పితృశ్రాద్ధము చేయాలి. శ్రాద్ధ దినం కనుక నేను నీ ఇంట్లో భోజనం చేయను. నేనేమో ప్రాణహింస చేసేవాడినా, నీవు మాత్రము పరమ అహింసాపరుడివా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇక నేటి నుంచి కూడా అత్తలకు కోడళ్లపై నమ్మకం లేకుండుగాక, అలాగే కోడళ్ళు అత్త బ్రతికి ఉండటాన్ని ఇష్టపడకపోవుగా కానీ శపించి ధర్మవ్యాధుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం తర్వాత ధర్మవ్యాధుడు తన కుటుంబ బాధ్యతల్ని పెద్ద కుమారుడైనటువంటి అర్జునకుడికి అప్పగించి ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందిన పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ నిశ్చలమైన మనస్సుతో భగవంతుణ్ణి గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు. విధంగా ధర్మవ్యాధుడు భగవంతుణ్ణి స్తుతించగానే సనాతనుడైన శ్రీహరి ఎన్నో పాదాలతో ఎన్నో చేతులతో ఆశ్చర్యం గొల్పే రూపంతో ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు, స్వామి, నా పుత్రులు పౌత్రులు అలాగే నా కులంలో పుట్టిన వారందరూ కూడా నాలాగానే సత్యధర్మ పరాయణులుగా ఉండేలాగా వరమివ్వు. అలాగే నాకు నా తరము వారికి ధర్మయుగాల్లోనే జన్మ లభించాలి. కలియుగంలో మేము జన్మించకూడదు. ఇక నా కులం వారికి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా జ్ఞానం ఉదయించాలి. ప్రభు శ్రీహరి, నాకిక జీవితం మీద ఏమాత్రము కూడా ఆసక్తి లేదు. నీలో లయం అవ్వాలి అని భావిస్తూ ఉన్నాను అని వినయంగా పలికాడు. నిజంగా ధర్మవ్యాధుడి కోరిక విన్న శ్రీహరి, ధర్మవ్యాధ, నీ కోరిక ఫలిస్తుంది. నీ కులానికి గొప్ప కీర్తి లభిస్తుంది. నీకు శాశ్వతంగా నాలో స్థానం లభిస్తుంది అని ఆశీర్వదించాడు. అప్పుడు వెంటనే ధర్మవ్యాధుడి శరీరం నుంచి ఒక దివ్యమైనటువంటి వెలుగు బయటికి వచ్చి సనాతనుడైన ఆ శ్రీహరిలో కలిసిపోయింది. కనుక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని ఆరాధించి ధర్మవ్యాధుడు చేసిన ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా పఠించేవాడు, విన్నవాడు 70 మన్వంతరాల కాలము శ్రీహరి నివాసంలో సుఖంగా నివసిస్తారు. గౌరముఖుడి వృత్తాంతం గురించి తెలుసుకుందాము. పూర్వము కృతయుగంలో సుప్రతీకుడు అనే మహారాజు ఉండేవాడు. అతడికి 2 భార్యలు. అయితే వారికి ఎప్పటికీ కూడా సంతానం మాత్రం కలగలేదు. అప్పుడు ఆ సుప్రతీకుడు త్రికూట పర్వతం మీద నివసిస్తూ ఉన్నటువంటి ఆత్రేయుడు అనే మునిని దర్శించాడు. అప్పుడు ఆయన అనుగ్రహంతో మహావీరుడైన దుర్జయుడు అనే పుత్రుని కన్నాడు. అప్పుడు దుర్జయుడు అపారమైన సైన్య సంపత్తి కలిగిన మహాబలవంతుడు. అతడు దిగ్విజయాత్రకి వెళ్ళి భూమండలాన్నంతా కూడా అవలీలగా జయించాడు. అంతేకాదు అష్టదిక్పాలకుల్ని కూడా జయించి విజయగర్వంతో తన రాజ్యానికి తిరిగి వస్తూ ఉన్నాడు. అప్పుడు దారిలో అతడికి ఒక గౌరముఖుడు అనే మహర్షి ఆశ్రమం కనిపించింది. తన అపార సైన్యాన్ని వెలుపలే ఉంచి దుర్జయుడు లోపలికి వెళ్ళి గౌరముఖుడికి నమస్కరించి ఆశీర్వాదాన్ని కోరాడు. అప్పుడు గౌరముఖుడు రాజుని గౌరవించి అతడి సైన్యానికి కూడా ఆతిథ్యం ఇస్తాను అని అన్నాడు. దుర్జయుడు ఆశ్చర్యపోయాడు. అన్ని లక్షల మంది ఎలా ఈ ముని ఆహారం పెడతాడు అని ఆలోచించాడు. అయితే ఇంతలో గౌరముఖుడు స్నాన సంధ్యలు ఆచరించి వస్తాను అని చెప్పి అక్కడే ఉన్న గంగా నది దగ్గరికి వెళ్ళాడు. ఆ గంగలో నిలిచి ఎంతో భక్తి శ్రద్ధలతో
నారాయణ స్తుతిని చేశాడు. ఈ విధంగా గౌరముఖుడి స్తుతి పూర్తిగా కానే శంఖచక్ర గదారూఢుడై శ్రీహరి అక్కడ సాక్షాత్కరించాడు. 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వామిని చూసి ఎంతో పులకించినటువంటి గౌరముఖుడు, స్వామి దుర్జయుడు అనే మహారాజు సైన్య సమేతంగా నా ఆశ్రమానికి వచ్చాడు. అతడికి అతడి సైన్యానికి సంపూర్ణంగా భోజనం పెట్టే వరాన్ని ఇవ్వు అని ప్రార్థించాడు. గౌరముఖుడి ప్రార్థన విన్న నారాయణుడు కరుణించి ఆయనకొక దివ్యమణిని ప్రసాదించి ఇది నీవు కోరినవన్నీ కూడా ఇస్తుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. అప్పుడు గౌరముఖుడు నారాయణుడు తనకి ప్రసాదించినటువంటి మణి ప్రభావంతో తన ఆశ్రమ ప్రాంగణంలో ఒక పెద్ద మహానగరాన్ని, అందులో దాసీ జనాన్ని, కావలసిన భోజన పదార్థాలని సంకల్పించాడు. అయితే ఒక్క క్షణంలోనే అవన్నీ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాయి. అప్పుడు దుర్జయుడు అతడి పరివారము ఎంతో ఆనందంగా ఆశ్చర్యంగా ఆ నగరంలోనికి ప్రవేశించారు. అక్కడ వారిని కావలసింది తిని ఆనందంగా విశ్రమించారు. ఇక మర్నాడు ఉదయము అందరూ కూడా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునేసరికి నగరము, దాసీజనము అంతా కూడా అదృశ్యమైపోయారు. అప్పుడు దుర్జయుడికి అతడి పరివారానికి కూడా గౌరవముఖుడి దివ్య శక్తిని చూసి ఆశ్చర్యం కలిగింది. ఈ విధంగా అందరూ కూడా ఆయన వద్ద వీడ్కోలు తీసుకుని బయలుదేరారు. ఇక కొద్ది దూరం వచ్చాక దుర్జయుడికి ఒక దుష్ట ఆలోచన వచ్చింది. ఆ మహర్షి ఏ విధంగా కూడా తమకి ఆతిథ్యం ఇవ్వగలిగాడో తెలుసుకొని రమ్మని పరివారాన్ని పంపించాడు. ఇక వారు తిరిగి వచ్చి శ్రీహరి అనుగ్రహముతో ఆయనకు ఒక మణిని సంపాదించాలని దాని ప్రభావంతోనే తమ అందరినీ కూడా ఆతిథ్యము ఇవ్వగలిగానని చెప్పారు. చూసి గౌరముఖుడు దివ్యమణిని చేతిలో ధరించి ఒక్కసారి మనస్సులో స్మరించాడు. అంతే ఒక్కసారిగా ఆ మణి నుంచి వేల కొద్దీ అస్త్రధారులై సైన్యము ఆవిర్భవించింది. దుర్జయుడి సైన్యానికి ఈ సైన్యానికి మధ్య ఘోరంగా పోరు ప్రారంభమైంది. ఇక మణి నుంచి ఆవిర్భవించిన సైన్యము చేతిలో దుర్జయుడి సైన్యము వధించబడ్డారు. ఈ విధంగా కొంతకాలం సమయం తర్వాత గౌరముఖుడు యుద్ధరంగానికి వెళ్ళి అక్కడ కూర్చొని భక్తిగా శ్రీహరిని ధ్యానించాడు. ఇక పీతాంబరధారి శంఖ చక్ర గదా పద్మాల్ని ధరించినటువంటి శ్రీహరి ప్రత్యక్షమై ఎందుకు స్మరించావు అని అడగ్గా అప్పుడు గౌరముఖుడు నమస్కరించి దుర్జయుడు చేసినటువంటి దుర్మార్గాన్నంతా కూడా ఆయనకి వివరించారు. ఎలాగైనా ఆ దుష్ట దుర్జయుడిని సంహరించమని శ్రీహరిని కోరాడు. అప్పుడు వెంటనే శ్రీహరి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి దుర్జయుడిని అతడి సైన్యాన్ని భస్మీపట్లం చేశాడు. ఆ విధంగా గౌరవముఖుడు శ్రీహరి అనుగ్రహంతో కోరినవన్నీ చేయగలిగిన దివ్యశక్తిని సాధించాడు. ప్రతిపత్తిది అగ్ని వృత్తాంతం గురించి తెలుసుకుందాము. పూర్వము బ్రహ్మదేవుడి కోపము నుంచి అగ్ని పుట్టింది. అలా పుట్టిన అగ్ని బ్రహ్మతో, ప్రభు నాకొక తిథిని ప్రసాదించండి, ఆ తిథి నాడు నేను అందరి చేత కూడా పూజింపబడుతూ ఖ్యాతిని పొందుతాను అని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అగ్నితో, ఓయి పావక, దేవ దానవ యక్ష గంధర్వులలో ఉత్తముడమైన నీవు పాడ్యమి అనగా ప్రతిపత్తిదిలో జన్మించావు కనుక నేటి నుంచి నీకు ప్రత్యేకమైన తిథిగా ప్రతిపత్తిదిని నిర్ణయిస్తూ ఉన్నాను అని అన్నాడు. విధంగా ప్రజాపతి ద్వారా అగ్నిదేవుడి కోసము నిర్ణయించబడ్డ ప్రతిపత్తి అంటే పాడ్యమి తిథి నాడు హోమం చేస్తే పితృదేవతలు, ఇతర దేవతలు ఎంతో సంతోషిస్తారు. వారే కాదు, పశువులు, అసురులు, గంధర్వులు లాంటి వారు, పంచభూతాల్లో మిగిలిన 4 భూతాలు కూడా తృప్తి చెందుతాయి. అగ్నిదేవుణ్ణి ఉపాసించేవారు పాడ్యమి రోజున ఉపవాసం చేసినా లేక కేవలము పాలు మాత్రమే త్రాగి గడిపినా కూడా ఎంతో గొప్ప ఫలం పొందుతారు. ఈ విధంగా నియమంతో అగ్నిని ఉపాసించేవారు 26 మహాయాగాలు స్వర్గంలో నివసిస్తారు. అగ్నిని పూజించి అగ్నివ్రతాన్ని ఆచరించిన వారికి గొప్ప తేజస్సు, సౌందర్యము, సంపద, ఆరోగ్యము లభిస్తాయి. ఉన్నతమైన భోగాల్ని ఇహపరాలు రెండిట్లో అనుభవిస్తారు.
ప్రతిరోజు ఉదయము అగ్నిని గురించి చెప్పిన ఈ కథనాన్ని ఎవరైతే పఠిస్తారో వారు అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు. ద్వితీయ తిథి అశ్విని దేవతలు. బ్రహ్మదేవుడు స్వయంగా 9 మంది మహర్షులుగా అవతరించాడు. వారిలో మరీచి మహర్షి ఎంతో గొప్పవాడుగా ప్రసిద్ధి చెందాడు. ఆ మరీచికి కశ్యపుడు అనే ప్రజాపతి జన్మించాడు. కశ్యపుడు దేవతలకు తండ్రి. ఆయనకి తన భార్య అదితి ద్వారా 12 మంది ఆదిత్యులు అంటే సూర్యులు పుత్రులుగా జన్మించారు. ఆదిత్యులు నారాయణ స్వరూపులు. ఒక్కటిగా ఉన్న నారాయణ స్వరూపమే 12 విధాలుగా రూపొందింది. ఈ ద్వాదశాదిత్యుల్లో మహా తేజవంతుడుగా మార్తాండుడు ప్రసిద్ధి చెందాడు. శ్రీహరి సంవత్సర స్వరూపుడు కాగా 12 మంది ఆదిత్యులు 12 మాసాలుగా ఉన్నారు. మార్తాండుడికి త్వష్ట ప్రజాపతి తన కూతురు సగ్నదనే కన్యనిచ్చి వివాహం జరిపించాడు. మార్తాండుడికి సంజ్ఞాదేవికి యముడు యమున అనే 2 పురుష స్త్రీ సంతానం కలిగారు. అయితే సంజ్ఞాదేవి మార్తాండుడి తేజస్సుని భరించలేకపోయేది. ఇక ఆయన దగ్గర ఉండలేక ఒక ఛాయా సంజ్ఞని సృష్టించి ఆమెని తన భర్త దగ్గర ఉంచింది. తాను ఒక ఆడగుర్రంగా మారి ఉత్తర కురుభూమిలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఇక ఈ విషయం తెలియని మార్తాండుడు ఛాయా సంజ్ఞతో సంసారం చేసి శని తపతి అనే 2 పిల్లల్ని కన్నాడు. అయితే ఛాయా సంజ్ఞ తన పిల్లల్ని అసలు సంజ్ఞాదేవి పిల్లల్ని వివక్షతతో చూడడం ప్రారంభించింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మార్తాండుడు ఆమెను హెచ్చరించాడు. అలా పిల్లల మధ్య విచక్షణ చూపకూడదు అని హితవు చెప్పాడు. అయినా కూడా ఆమె తీరేం మారలేదు. అలా ఉండగా ఒక రోజున యముడు ఎంతో దుఃఖిస్తూ తండ్రి దగ్గరకు వచ్చి, నాయనా, ఈమె మా తల్లిలా లేదు, మా మీద ఎంతో శత్రుత్వం పెంచుకుంది, సవతి తల్లిలాగా మమ్మల్ని ప్రతిదానికి దూషిస్తోందని చెప్పాడు. ఇక ఆ విషయం తెలుసుకున్నటువంటి ఛాయా సంజ్ఞని యముడిని ప్రేతాలకు రాజువిక అని శపించింది. మార్తాండుడికి ఆ విషయం తెలిసి తన పుత్రుడైన యముణ్ణి పిలిచి, కుమారా, నీవేం బాధపడకు, నీవు సమవర్తిగా యమధర్మరాజుగా కీర్తి పొందుతావు అని వరాన్ని ప్రసాదించాడు. ఇక మార్తాండుడికి అసలు విషయం తెలిసింది. తన దగ్గర ఉన్నది తన భార్య కాదని గ్రహించాడు. అప్పుడు వెంటనే తాను ఒక మగగుర్రంలాగా మారి ఉత్తర కురుభూముల వైపు ప్రయాణమయ్యాడు. కురుభూమిలో సంజ్ఞాదేవి ఆడగుర్రం రూపంలో నివసిస్తూ ఉంది. అక్కడ మార్తాండుడు అక్కడికి వచ్చి ఆమెతో ఆనందంగా అశ్వరూపంలో సంగమించాడు. అలా వారిద్దరికీ కూడా అశ్వరూపులైన 2 పుత్రులు జన్మించారు. వారే అశ్విని దేవతలు. అశ్విని దేవతలిద్దరూ కూడా తమ తండ్రి అయిన మార్తాండుడి దగ్గరకు వచ్చి, తండ్రి, మేము ఏం చెయ్యాలి, మా కర్తవ్యాన్ని నిర్దేశించండి అని కోరారు. అప్పుడు మార్తాండుడు వారితో, కుమారులారా, మీరిద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో పరబ్రహ్మ నారాయణుణ్ణి ఉపాసించండి, దానివల్ల మీకు మేలు జరుగుతుంది అని ప్రబోధించాడు. అంతేకాదు వారిద్దరికీ కూడా ఆ నారాయణ పరబ్రహ్మ స్తోత్రాన్ని కూడా ఉపదేశించాడు. ఈ విధంగా అశ్విని దేవతలు సూర్యుడు చెప్పినటువంటి ఈ నారాయణ పరబ్రహ్మ స్తోత్రాన్ని ఎంతో శ్రద్ధగా పఠిస్తూ ఎన్నో సంవత్సరాలు దీక్షగా తపస్సు చేశారు. ఒక శుభముహూర్తంలో ప్రజాపతి అయిన ఆ పరబ్రహ్మ వారికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు అశ్విని దేవతలు ప్రజాపతికి భక్తితో నమస్కరించి వినయంగా, ప్రభు, మా ఇద్దరికీ కూడా సోమరసాన్ని తాగే అధికారాన్ని ప్రసాదించు, శాశ్వతంగా మాకు దేవతలతో సమానమైన స్థితిని కల్పించు, మాకొక ప్రత్యేక గుర్తింపు కావాలి ప్రభు, ఇదే మా కోరిక అని అన్నారు. అప్పుడు ప్రజాపతి చిరునవ్వుతో, అశ్విని దేవతలారా, మీరు నేటి నుంచి సోమపానం చేసే అర్హత పొందుతారు. అలాగే దేవవైద్యులుగా మీరు ప్రసిద్ధి చెందుతారు. మీరు దేవతలతో సమానంగా పూజింపబడతారు. అందమైన రూపము, తేజస్సు మీకు కలుగుతాయి అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఆ విధంగా అశ్విని దేవతలు ప్రజాపతి ద్వారా ఉత్తమమైన వరాన్ని పొందిన తిథి విధియ కనుక ఈ తిథి అశ్విని దేవతలకి అత్యంత ప్రీతిపాత్రమైనది. మంచి రూపాన్ని, తేజస్సుని, ఆరోగ్యాన్ని పొందాలి అనుకునేవారు ప్రతి విధియ అంటే ద్వితీయ తిథి రోజున కేవలం పుష్పాలనే ఆహారంగా స్వీకరిస్తూ
ఒక సంవత్సర కాలము అశ్విని దేవతల్ని ఆరాధిస్తే వారికి ఆరోగ్యము, ఆయుర్దాయము, సౌందర్యము, తేజస్సు లభిస్తాయి. ఇది ఎంతో శుభప్రదమైన అశ్విని దేవతల వ్రతము. తృతీయ తిథి గౌరీ రుద్ర సృష్టి వృత్తాంతము. పూర్వము బ్రహ్మదేవుడు వివిధ రకాలుగా సృష్టి చేయాలి అని సంకల్పించాడు. అయితే ఆయన ఎంత ప్రయత్నించినా కూడా సృష్టి జరగటం లేదు. దాంతో ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుంచి రుద్రుడు అనేవాడు జన్మించాడు. అయితే పుట్టటంతోనే ఆ బాలుడు రోదనము అంటే ఏడవటము చేయటం వల్ల అతడికి రుద్రుడు అనే పేరు పెట్టాడు బ్రహ్మ. ఇలా కొంతకాలం తర్వాత ఆ రుద్రుడికి ఒక భార్యని ఏర్పరచాలి అని సంకల్పించినటువంటి బ్రహ్మ తన శరీరం నుంచి గౌరీ అనే అందమైన కన్యను సృష్టించాడు. ఇక ఆ అందాల గౌరిని రుద్రుడికిచ్చి వివాహం జరిపించాడు. ఇక రుద్రుడు గౌరీని స్వీకరించి ఎంతో ఆనందించాడు. ఇక కొన్నాళ్ళు గడిచాక బ్రహ్మ రుద్రుణ్ణి పిలిచి సంతానాన్ని వృద్ధి చేయమని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా తండ్రి మాట విన్న రుద్రుడు సంతానం వృద్ధి చేయాలి అంటే ముందుగా తపస్సు చేసి శక్తి సంపాదించాలి అని భావించాడు. అప్పుడు వెంటనే నీటిలో మునిగి తపస్సు చేయటం ప్రారంభించాడు. అయితే ఈ విషయం తెలిసినటువంటి బ్రహ్మ వెలుపలే ఉన్న గౌరిని తిరిగి తన శరీరంలోనికి లీనం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు రుద్రుడు సంతానాన్ని వృద్ధి చేయకుండా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోగా తిరిగి ప్రజల్ని సృష్టించాలి అనుకున్నాడు. అప్పుడు వెంటనే తన మనస్సు నుంచి దక్షుడితో పాటు 7 ప్రజాపతుల్ని సృష్టించాడు. వారంతా కూడా బ్రహ్మ ఆదేశాన్ని పాటిస్తూ సృష్టిని కొనసాగించారు. ఇక దక్షుడికి తదితర ప్రజాపతులకి దేవతలు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, సప్తమరుత్తులు అనేవారు జన్మించారు. వారంతా కూడా తిరిగి అసంఖ్యాకంగా తమ తమ గణాల్ని వృద్ధి చేశారు. ఇక బ్రహ్మదేవుడు ఇంతకు ముందు తనలో లీనం చేసుకున్నటువంటి గౌరీని దక్ష ప్రజాపతికి కుమార్తెగా ప్రసాదించాడు. ఆ విధంగా గౌరి దక్షుడి కూతురు దాక్షాయణిగా తిరిగి జన్మించింది. దక్ష ప్రజాపతి ఇంకా ఎంతో మంది సంతానాన్ని కని ప్రజా సృష్టిని మరింతగా వృద్ధి చేయాలి అని భావించాడు. అందుకోసము గొప్ప యాగాన్ని తలపెట్టాడు. ఎంతో గొప్పదైనటువంటి ఆ యాగాన్ని నిర్వహించడానికి మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతనుడు, వశిష్ఠుడు, సనకుడు లాంటి మహర్షులు, బ్రహ్మ మానసపుత్రులు వచ్చేశారు. మహావైభవంగా సాగుతున్నటువంటి దక్షుడి యజ్ఞంలో ఎంతో మంది దేవతలు స్వయంగా పాల్గొన్నారు. ఆయన యజ్ఞంలో సమర్పించే ఆహుతుల్ని, హవిస్సుల్ని విశ్వే దేవతలు, పితృదేవతలు, గంధర్వులు స్వయంగా వచ్చి స్వీకరిస్తూ ఉన్నారు. అయితే అంతలో పూర్వము తపస్సు కోసము నీటిలో మునిగిన రుద్రుడు ఒక్కసారిగా పైకి లేచాడు. 1000 సూర్యుల తేజస్సుతో ఆ మహాదేవుడు దివ్యంగా వెలిగిపోతూ ఉన్నాడు. ఇక పైకి లేచినటువంటి ఆ మహారుద్రుడు ఒక్క పెట్టున గట్టిగా రోధించాడు. అప్పుడు ఎన్నో వేల సంవత్సరాలు నీళ్లలో ఉండి తపస్సు చేసి మేల్కొన్నటువంటి రుద్రుడు చక్కని పైర్లలో, అడవులతో, కొండలతో, నదులు, సముద్రాలతో ఉన్న భూమండలాన్ని చూశాడు. అలాగే దక్షుడు యజ్ఞవాటికలో ఋత్విక్కులు చేస్తూ ఉన్నటువంటి వేదనాదాల్ని కూడా విన్నాడు. అవి వినేసరికి రుద్రుడికి కోపం వచ్చింది. వెంటనే పెద్ద స్వరూపంతో, మీరంతా ఎవరు? బ్రహ్మదేవుడు మొదట నన్ను పుట్టించి సృష్టి చేయమన్నాడు. నేను వచ్చే లోపల ఈ సృష్టినంతా కూడా ఎవరు చేశారు అని మహాభీకరంగా గర్జించాడు. అప్పుడు ఆయన చెవుల నుంచి భయంకరమైనటువంటి భూతాలు, పిశాచాలు, ప్రేతాలు, కుష్మాండాది అసుర బేతాళగణాలు కోట్ల కొద్దీ ఆవిర్భవించాయి. వారంతా కూడా దక్షయజ్ఞ విధ్వంసానికి పూనుకున్నారు. విధంగా దేవతలకి, రుద్రగణాలకి మధ్య పోరు ప్రారంభమైంది. ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉన్నారు. అంతలో రుద్రుడు, మహావిష్ణువు తలపడ్డారు. ఒకరిపై ఒకరు దివ్యాస్త్రాల్ని ప్రయోగించుకోసాగారు. అలా లోకాలన్నీ కూడా ఈ సంగ్రామము తాకిడికి తల్లడిల్లిపోయాయి. ఇక ఈ విషయం తెలిసినటువంటి బ్రహ్మ పరుగు పరుగున అక్కడికి వచ్చి రుద్ర విష్ణుల్ని శాంతింపచేశాడు. వారితో, రుద్ర విష్ణులారా, మీరిద్దరూ కూడా హరిహరులుగా లోకంలో కీర్తి పొందుతారు. మీ ఇద్దరూ కూడా శత్రువులు కారు. నేటి నుంచి శాశ్వత మిత్రులు.
ఈ దక్షుడి యజ్ఞము ఇప్పుడు విధ్వంసమైంది. ముందు ఈ యజ్ఞాన్ని ఉద్ధరించి లోకాలకి మేలు చేయండి అని వారితో హితబోధ చేశాడు. ఆ తర్వాత దక్షాది ప్రజాపతుల వైపు తిరిగి, ప్రజాపతులారా, ఈ రుద్రుడు నా పుత్రుడు. నేటి నుంచి కూడా మీరు చేసే యజ్ఞాలలో జ్యేష్ఠ భాగాన్ని రుద్రుడికి ఇవ్వాలి. రుద్రుడు మీరందరికీ కూడా ఆరాధనీయుడు. ఈ మహాదేవుణ్ణి స్తుతించి సకల శుభాలు కూడా పొందండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వెంటనే దేవతలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో రుద్రుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఆ విధంగా దేవతలందరూ కూడా తనని భక్తిగా స్తుతించటంతో రుద్రుడు శాంతించాడు. ఎంతో ప్రశాంతంగా వారితో, దేవతలారా, మా భూతగణాలతో జరిగిన యుద్ధంలో మీ దేవతలకి తగిలిన గాయాలన్నీ కూడా మానిపోవుగాగా. దక్షుడు చేస్తున్నటువంటి ఈ యజ్ఞము ఏ లోపం లేకుండా సాగుగాక. మీలో ఉన్న పశుభావము తొలగిపోవుగాక. మీ ఆధిపత్యాలు మీకు తిరిగి లభించుగాక. నేను అన్ని విద్యలకి కూడా ప్రభువుని, సనాతనుణ్ణి. నేనే పశుపతిని. నన్ను పూజించిన వారికి పాశుపత దీక్ష లభిస్తుంది అని పలికాడు. విధంగా రుద్రుడి వచనాలు విన్న బ్రహ్మ సంతోషించి ఆయనతో, రుద్ర, నీవు లోకంలో పశుపతిగా ఎంతో కీర్తి పొందుతావు. ఇది సత్యము అని చెప్పి దక్షుణ్ణి పిలిచి అతడి కుమార్తెని గౌరీని రుద్రుడికిచ్చి వివాహం చేయమని ఆజ్ఞాపించాడు. అందుకు దక్షుడు ఆనందంగా అంగీకరించి సకల దేవతల సమక్షంలో సర్వమంగళకారిణి అయిన గౌరీని శంకరుడికిచ్చి వివాహం జరిపించాడు. దాక్షాయణిని చేపట్టినటువంటి శివుడికి కైలాసాన్ని నివాసంగా ఏర్పాటు చేశాడు బ్రహ్మ. వెంటనే రుద్రుడు తన గణాలన్నింటికీ కూడా వెంటబెట్టుకుని దాక్షాయణితో సహా కైలాసానికి వెళ్ళిపోయాడు. గౌరీ శంకరులు కైలాసంలో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. అయితే ఒక రోజున గౌరీదేవికి పూర్వం జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. తన తండ్రి చేస్తూ ఉన్నటువంటి యాగాన్ని ధ్వంసం చేసినందుకు రుద్రుడి మీద కోపం వచ్చింది. నా భర్త అయినటువంటి ఈ రుద్రుడు అకారణంగా ఆనాడు నా తండ్రిని అవమానించి ఎందరో దేవతల్ని హింసించాడు. కనుక నేను ఈ శరీరాన్ని వదిలి వేరే శరీరంతో తిరిగి ఈయన్ని చేరుకుంటాను. అంతదాకా రుద్రుడు నా వియోగాన్ని అనుభవిస్తాడు అని భావించింది. అప్పుడు వెంటనే కైలాసాన్ని వదిలి హిమాలయంలో రహస్య ప్రాంతానికి వెళ్ళి తన శరీరాన్ని కృషింపచేసి యోగాగ్ని ద్వారా దానిని దగ్ధం చేసుకుంది. నిజంగా దాక్షాయణి తిరిగి హిమవంతుడికి పుత్రికగా ఉమా అనే పేరుతో జన్మించింది. ఆమె చిన్నతనం నుంచే పరమేశ్వరుడే నా భర్త అని భావిస్తూ శివుడి కోసం ఘోరంగా తపస్సు చేయటం ప్రారంభించింది. ఆ విధంగా కఠోరమైన ఆమె తపస్సుని పరీక్షించటానికి స్వయంగా శివుడే మారువేషంలో వచ్చి పరీక్షించాడు. ఆమె దీక్షకు, భక్తి శ్రద్ధలకు ఎంతో ఆనందించాడు. తాను కూడా ఉమాదేవినే వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం తెలిసి హిమవంతుడు ఎంతో ఆనందంగా తన కుమార్తెని శివుడికిచ్చి వివాహం జరపటానికి సమ్మతించాడు. ఒక శుభముహూర్తంలో సకల దేవతలు, రుద్రగణాలు, సిద్ధులు, మహర్షులు, బ్రహ్మర్షుల సమక్షంలో పార్వతీ పరమేశ్వరులకి వివాహం జరిగింది. వచ్చిన వారందరినీ కూడా హిమవంతుడు యథోచితంగా సత్కరించి పంపించాడు. ఆ విధంగా సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి తన అల్లుడిగా చేసుకున్నటువంటి హిమవంతుడు శోకము, పాపం లేని బ్రహ్మలోకంలో జరిగిన యజ్ఞంలాగా ప్రకాశించసాగాడు. పార్వతీదేవికి సంబంధించిన ఈ వృత్తాంతమంతా తదియ తిథి నాడు జరిగింది కనుక తదియ రోజున స్త్రీ పురుషులిద్దరూ కూడా ఉప్పు తినకూడదు. అనగా ఉప్పుతో చేసిన ఏ పదార్థాలు కూడా భుజించకూడదు. స్త్రీలు గనుక తదియ రోజున ఉపవాసం ఉంటే సౌభాగ్యాన్ని పొందుతారు. దరిద్రులైన స్త్రీ లేక పురుషుడు ఈ కథని విని తదియ రోజున ఉప్పుని వర్జిస్తే వారి దారిద్ర్యాలు తొలగిపోయి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. చతుర్థి చవితి తిథి అని కూడా అంటారు. గణపతి వృత్తాంతము. పూర్వము దేవతలు, ఋషులు, సిద్ధులు తాము చేసే పనులు చక్కగా కొనసాగించేందుకు వీలుగా మంచి ముహూర్తంలో తమ కార్యాల్ని ప్రారంభించేవారు. అయితే విచిత్రంగా మంచివారు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడటము, చెడ్డ బుద్ధితో ఆలోచించి చేసే పనుల్లో
ఎలాంటి విఘ్నాలు లేకపోవటం జరుగుతుంది. అయితే అది చూసి దేవతలు, ఋషులు, సిద్ధులు అందరూ కూడా కలిసి చెడ్డ పనులు చేసేవారికి విఘ్నాలు కలగాలి అని ఆశించారు. అందుకోసం ఏం చెయ్యాలా అని ఆలోచించి సరాసరి మహాదేవుడు నివసించే కైలాసానికి వెళ్ళారు. అక్కడ కొలువై ఉన్నటువంటి శంకరుణ్ణి స్తుతించి భక్తిగా నమస్కరించి, ప్రభు శంకర, శూలపాణి, త్రిలోచన, దుష్టులు చేసే కార్యాల్ని లోకంలో విఘ్నాలు కలిగేలాగా నీవు ఒక్కడిని పుట్టించాలి స్వామి. అలా చేయకపోతే అసుర శక్తులు విజృంభించి లోకాలన్నింటికీ కూడా ఉపద్రవాలు కలిగే ప్రమాదం ఉంది స్వామి అని విన్నవించారు. విధంగా దేవతల ప్రార్థన విన్న పరమేశ్వరుడు ఎంతో ఆనందించి ఒక్కసారి పార్వతీదేవి వైపు చూశాడు. అప్పుడు పార్వతీదేవిని చూస్తున్నటువంటి పరమేశ్వరుడి మదిలో ఒక ఆలోచన బయలుదేరింది. అసలు ఆకాశానికి ఏ రూపము లేదు, ఎందుకని భూమికి, నీటికి, నిప్పుకి, గాలికి కూడా ఒక రూపం ఉంది కదా, మరి ఆకాశానికి ఎందుకు రూపం ఏర్పడలేదు అని ఆలోచిస్తూ ఒక్కసారిగా నవ్వాడు. జ్ఞానశక్తి స్వరూపిణి అయిన ఉమాదేవిని, ఆకాశాన్ని వెంటనే చూశాడు. భూమి, నీరు, నిప్పు, గాలి అనే 4 భూతాల గణాలతో కూడి ఆకాశం గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుడి శరీరం నుంచి దివ్య తేజస్తో వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక కుమారుడు జన్మించాడు. దిక్కులన్నింటినీ కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి ఆ మహా తేజస్వి అపర రుద్రుడిలాగా భాసిస్తూ ఉన్నాడు. తేజస్సులో, రూపంలో, ఆకారంలో సాటిలేనివాడుగా ఉన్న ఆ కుమారుణ్ణి దేవతలంతా కూడా రెప్పలార్పకుండా చూస్తూనే ఉన్నారు. ప్రత్యేక సౌందర్యవంతుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ కుమారుని చూసి దేవతలంతా కూడా, దేవకాంతలంతా కూడా ఎంతో వ్యామోహం పొందుతున్నారు. ఇక ఈ విషయాన్ని గమనించినటువంటి శంకరుడు తన కుమారుణ్ణి పిలిచి, నీ రూపం వల్ల అందరికీ కూడా విపరీతమైన మోహం కలుగుతుంది కనుక నీకు ఏనుగు తల, మరుగుజ్జు శరీరము, పెద్ద పుట్ట, పాముల జందము కలుగుగాక అని శపించాడు. అప్పుడు వెంటనే ఆ కుమారుడు శివుడు శపించిన విధంగా మారిపోయాడు. శివుడు ఒక్కసారిగా దేవతల్ని చూసి తన శరీరాన్ని గట్టిగా విదిల్చాడు. వెంటనే ఆయన శరీరం మీదున్న వెంట్రుకల నుంచి చెమట నీరు కారి దారాలుగా ప్రవహించింది. ఆ నీటి నుంచి ఏనుగు ముఖంతో లాంటి నల్లటి దేహంతో ఎన్నో ఆయుధాలు ధరించి వినాయకులు లక్షలాది మంది ఆవిర్భవించారు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి దేవతలకి నోట మాట రాలేదు. వారంతా కూడా ఒక్క వినాయకుడే మన కార్యానికి సరిపోతాడు కదా, ఇంతమంది వినాయకులు పుట్టుకొస్తున్నారే, పరమేశ్వరుడు వీళ్లను ఎందుకు సృష్టిస్తున్నాడు అని చింతిస్తూ ఉన్నారు. నిజంగా దేవతలంతా చింతిస్తూ ఉన్నంతలోనే వినాయకులతో భూగోళమంతా కూడా నిండిపోయింది. అప్పుడే బ్రహ్మదేవుడు విమానం మీద వచ్చి దేవతలందరితో కూడా, సురులారా, మీరెంతో కూడా ధన్యులు, మహాదేవుడైన పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించారు. ఆయన సృష్టించినటువంటి ఈ గణాలన్నీ కూడా మీ శత్రువులకి విఘ్నాలు కలిగిస్తాయి అని పలికారు. ఆ తర్వాత పరమేశ్వరుడి వైపు తిరిగి, ఈశ్వర, నీ శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ వినాయకుడు ఈ గణాలన్నింటికీ కూడా ప్రభువు అవుతాడు. నీవు అందరికన్నా కూడా గొప్పవాడిగా సృష్టించినటువంటి నీ కుమారుడు ఆకాశంలో సంచరిస్తారు. ఆకాశమంతా ఉన్నతుడై అందరికీ కూడా అధిపతిగా ఉంటాడు. నీ పుత్రుడు చాలా గొప్పవాడవుతాడు. నువ్వు అతనికి అస్త్రాల్ని, ఆయుధాన్ని ప్రసాదించు అని చెప్పి వెళ్ళిపోయాడు. నిజంగా బ్రహ్మ మాటలు విన్న ఈశ్వరుడు తన కుమారుణ్ణి పిలిచి, నాయన, నీవు నేటి నుంచి వినాయకుడు, విఘ్నకర్త, గజాసురుడు, గజాననుడు, గణేశుడు అనే పేర్లతో ప్రసిద్ధి చెందుతావు. కఠోరమైన చూపులతో భయంకరంగా కనిపించే ఈ వినాయక గణాలందరూ కూడా నీకు సేవకులవుతారు. తాపాలు లేని ప్రజలు పెట్టే నైవేద్యాలతో వృద్ధి చెందే వీరు తమకి నైవేద్యం పెట్టిన వారి కార్యాల్ని సఫలం చేస్తూ ఉంటారు. నీవు కూడా సకల లోకవాసుల చేత యజ్ఞయాగాది శుభకార్యక్రమాలలో తొలి పూజలు అందుకుంటావు. అలా నిన్ను పూజించకుండా ఎవరైనా తన కార్యాలని ప్రారంభిస్తే వాటికి విఘ్నాలు కల్పిస్తావు అని పలికి దేవతలతో పాటు తాను కూడా బంగారు కొండలతో పవిత్ర జలాన్ని నింపి దానితో వినాయకుణ్ణి అభిషేకించాడు.
ఆ విధంగా అభిషేకింపబడుతూ ఉన్నటువంటి గణనాథుడిని చూసి దేవతలంతా కూడా శ్రద్ధాభక్తులతో స్తుతించారు. ఈ విధంగా దేవతలందరి చేత గణనాయకుడిగా వినాయకుడు అభిషేకింపబడ్డాడు. ఈ గణనాథ పదవి వినాయకుడికి చతుర్థి తిథి నాడు వచ్చింది. అందుకే చతుర్థి వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. చతుర్థి తిథి నాడు నువ్వుల్ని ఆహారంగా స్వీకరించి గణపతిని భక్తిగా పూజిస్తే ఆయన అనుగ్రహము సంపూర్ణంగా సాధకుడికి లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహము కూడా లేదు. దేవతలు చేసినటువంటి గణపతి స్తుతిని విన్నవారికి పఠించిన వారికి ఎలాంటి విఘ్నాలు కూడా కలగవు. పంచమి తిథి నాగ వృత్తాంతము. ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అని సంకల్పించగా మొదట ఆయన మనస్సు నుంచి మరీచి మహర్షి పుట్టాడు. ఆ మరీచి కొడుకు కశ్యప్ ప్రజాపతి. ఆ కశ్యపుడు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన కద్రువ అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. ఇక కద్రువకి కశ్యపుడి ద్వారా ఎంతో బలవంతులైన పుత్రులు జన్మించారు. వారు ఎవరు అంటే అంతుడు, వాసుకి, కంబళుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంకుడు, అజేయుడు అయిన కులికుడు అనేవారు. ఇక వీరి నుంచి పరంపరగా వీరి సంతానంతో జగత్తంతా కూడా నిండిపోయింది. వంకర దేహంతో విషపూరితమైన కూరలతో ఈ సర్పజాతి వారంతా కూడా మానవుల్ని చూడగానే కాటువేసి వారిని భస్మం చేసేవారు. ఆ విధంగా పాముల వల్ల ఎంతో ఘోరం జరగటంతో అది భరించలేని ప్రజలందరూ కూడా దయామయుడైనటువంటి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నారు. బ్రహ్మదేవ, ప్రతిరోజు కూడా వేలాది మంది ప్రజలు సర్పాల కాటుకి బలైపోతూ ఉన్నారు. ఇలాగైతే త్వరలోనే మానవ జాతి మొత్తము కూడా నశించే ప్రమాదం ఉంది. కనుక నీవు ఎలాగైనా సరే మమ్మల్ని రక్షించు స్వామి అని వేడుకున్నారు. నిజంగా మానవుల ప్రార్థన విన్న బ్రహ్మదేవుడు, మీరెవ్వరూ కూడా భయపడకండి, మీకు రక్షణ నేను కల్పిస్తాను, ఎలాంటి సందేహము లేకుండా మీ మీ ఇళ్లకు వెళ్ళండి అని చెప్పి పంపించాడు. అలా బ్రహ్మ మాట విని ప్రజలంతా కూడా సంతోషంగా తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. ఇక బ్రహ్మదేవుడికి సర్పజాతి మీద విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడు వెంటనే వారందరినీ కూడా పిలిపించి, సర్పరాజులారా, మీరు ప్రతిరోజు కూడా దయా దాక్షిణ్యము లేకుండా మానవ జాతిని కాటువేసి చంపుతూ ఉన్నారు. త్వరలో స్వయంభువ మన్వంతరంలో మీ తల్లి చేత శపించబడి మీరంతా కూడా నాశనం అవుతారు అని శపించాడు. బ్రహ్మశాపం విని కళ్ళు తెరుచుకున్నటువంటి సర్ప ప్రముఖులు ఆయన పాదాలపై పడి, స్వామి, మమ్మల్ని క్షమించు, క్రూరత్వము అనే గుణము మాకు పుట్టుకతోనే వచ్చింది, దయచేసి శాంతించు, నీవే కదా మమ్మల్ని ఇలా సృష్టించావు, తిరిగి నీవే శపించడము భావ్యమా అని అనుకున్నారు. నిజంగా నాగుల మాటలు విని బ్రహ్మకి మరింత కోపం వచ్చింది. నాగులారా, నేనే మిమ్మల్ని సృష్టించాలి అనుకుంటున్నారు సరే, మానవుల్ని అకారణంగా చంపమని మీకు చెప్పానా? ఎందుకు మీరలా చేస్తూ ఉన్నారు అని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు సర్పరాజులు, ప్రభు, మాకు మానవులకి సరిహద్దులు ఏర్పాటు చేసి మా ఇద్దరికీ కూడా విడివిడిగా నివాస స్థలాన్ని చూపించు అని విన్నవించారు. ఇక అది విన్నటువంటి బ్రహ్మ వారితో, నాగులారా, నేటి నుంచి కూడా మీకు మానవులకు ఒక కట్టడి చేస్తూ ఉన్నాను. ఇది నా శాసనము. దీనిని ఎవరూ కూడా అతిక్రమించకూడరు. మీరంతా కూడా భూమి క్రింద ఉన్న పాతాళంలో వితలము అనే లోకాల్ని నివాసంగా ఏర్పాటు చేసుకోండి. అందరూ కూడా తక్షణమే ఆ 3 లోకాలకి వెళ్ళి హాయిగా జీవించండి. ఆ తర్వాత వైవస్వత మన్వంతరంలో మీరంతా కూడా కశ్యప ప్రజాపతికి పుత్రులుగా జన్మిస్తారు. గరుత్మంతుడికి మీరు జ్ఞాతులవుతారు. అప్పుడు జరిగే ఒక యాగంలో మీ సంతానమంతా కూడా అగ్నిదేవుడికి ఆహారం అవుతుంది. మీలో మంచివారికి ఈ శాపం తగలదు. క్రూర బుద్ధి కలిగిన వారు శాపం అనుభవించక తప్పదు. మీకు ఆకలి వేసినప్పుడు, మీకు ఎవరైనా అపకారం తలపెట్టినప్పుడు మాత్రమే మనుషుల్ని చంపండి. మంత్రాలతో, ఔషధాలతో గరుడ సంబంధమైన మండలాల్లో తిరిగే మానవుల చేతిలో మీలో దుష్టగుణం కలిగిన నాగులు చిక్కుకుంటారు. అలాంటి మీరు చిక్కకుండా సంహరించండి. ఇలా కాకుండా మీరు ప్రవర్తిస్తే మీకు వినాశనం తప్పదు అని హెచ్చరించాడు. బ్రహ్మదేవుడు ఈ విధంగా హెచ్చరించగానే
నాగులందరూ కూడా ఆయన చెప్పిన లోకాలకి తరలి వెళ్ళారు. ఆ లోకాల్లో ఆనందంగా ఎన్నో భోగాలను అనుభవిస్తూ జీవించారు. పాతాళాన్ని తమ శాశ్వత నివాసంగా చేర్చుకున్నారు. నాగులకి సంబంధించినటువంటి ఈ వృత్తాంతమంతా కూడా పంచమి తిథి రోజున జరిగింది. అందువల్ల ఈ తిథి నాగులకి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఇక పంచమి తిథి రోజున పులుపు పదార్థాన్ని వర్జించి నాగుల్ని పాలతో అభిషేకించాలి. అలా చేసిన వారికి నాగుల అనుగ్రహము లభిస్తుంది. అంతేకాదు నాగుల వల్ల భయం కూడా తొలగిపోతుంది. ఇక ఈ వృత్తాంతాన్ని విన్న వారికి, చదివిన వారికి సకల పాపాలు కూడా హరిస్తాయి. షష్ఠి తిథి కార్తికేయుడి వృత్తాంతము. సకల దేవతలకి మూలమే నారాయణుడు. ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ బ్రహ్మ నుంచి స్వయంభువ మనువు మరీచ్యాది మహర్షులు ఆవిర్భవించారు. వారందరి నుంచి ద్వాదశాదిత్యులు, సకల దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మనుష్యులు, పశుపక్షాది సకల జీవులు కూడా ఆవిర్భవించారు. దీనినే సృష్టి అని అంటారు. ఈ సృష్టి క్రమక్రమంగా ఎంతో విస్తృతంగా పెరిగిపోయింది. దేవతలు, దానవులు ఒకరి మీద ఒకరు విరోధం పెంచుకుని పరస్పరము యుద్ధాలు చేసుకోవటం ప్రారంభించారు. అయితే దేవతల కన్నా దానవులు ఎంతో దృఢంగా బలవంతులుగా ఉన్నారు. దానవ ప్రముఖుల్లో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, విప్రచిత్తి, విచిత్తి, భీమాక్షుడు, క్రీంచుడు వంటి మహావీరులు ఎన్నో యుద్ధాల్లో దేవతలందరూ కూడా నిరంతరము ఓటమి పాలవటం చూసి వారి గురువైన బృహస్పతి వారితో ఇలా అన్నాడు: దేవతలారా, నాయకుడు లేనందువల్ల మీ సైన్యం అంతా పరాజయం పాలవుతుంది. కేవలము ఇంద్రుడితో ఈ సైన్యమంతా కూడా నడపబడలేదు కనుక మీరంతా కూడా మీ సైన్యాన్ని నడిపించే సమర్థుడైన సేనాధిపతిని సమకూర్చుకోండి అని హితబోధ చేశాడు. బృహస్పతి మాటలు విన్నటువంటి దేవతలంతా కూడా వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమకొక గొప్ప సైన్యాధిపతిని ఇవ్వమని ప్రార్థించారు. ఆయన తనకు ఆ శక్తి లేదని, రుద్రుడొక్కడే అందుకు తగినవాడు అని చెప్పి వారందరినీ కూడా వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. అక్కడ అందరూ కూడా కలిసి మహాదేవదేవుడైన పరమేశ్వరుణ్ణి చూసి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రపత్తులతో స్తుతించారు. దేవతలందరూ కూడా చేసినటువంటి స్తుతిని విని పశుపతి ఎంతో ఆనందించి వారితో, దేవతలారా, ఎందుకు మీరంతా కూడా ఇలా వచ్చారు అని ప్రశ్నించారు. అప్పుడు వారంతా కూడా, ప్రభు శంకర, మేము నిత్యము కూడా దానవుల దాటికి తట్టుకోలేకపోతూ ఉన్నాము. వారిని నిలువరించి మా సైన్యాన్ని ముందుండి నడిపించే ఒక సేననాయకుడు మాకు కావాలి కనుక దయచేసి ప్రసాదించు అని కోరారు. ఆ విధంగా దేవతల ప్రార్థన విన్న శంకరుడు, సురులారా, మీరు ఏమీ కూడా చింతించకండి, మీకు తగిన సేనాధిపతిని అందిస్తాను అని వారికి ధైర్యం చెప్పాడు. శివుడు ఒక్కసారి ధ్యానంలోనికి వెళ్ళి తనలో ఉన్న శక్తిని గట్టిగా మదించాడు. ఆ విధంగా ఆయనలో ఉన్న శక్తిని మదనానికి గురై లోపల నుంచి అగ్నిసూర్యుల కాంతితో సమానమైన ఒక కుమారుడు ఆవిర్భవించారు. ఆ కుమారుడు సహజ సిద్ధమైన జ్ఞానంతో, సహజ శక్తితో జన్మించాడు. ఈ దేవసేనాధిపతి ఆవిర్భావము ఒక్కో మన్వంతరంలో ఒక్కో విధంగా జరుగుతుంది. పరమేశ్వరుడి శరీరంలో ఉన్న అహంకారమే దేవసేనాధిపతి రూపంలో బయటికి వచ్చాడు. శివుడి శరీరంలోంచి దేవసేనాధిపతి ఆవిర్భవించగానే దేవతల సంతోషానికి అవధి లేకపోయింది. తమకు సేనాధిపతిని ప్రసాదించి పరమేశ్వరుణ్ణి బ్రహ్మాది దేవతలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించారు. శివుడికి జన్మించినటువంటి ఆ కుమారుడికి దేవతలు, ఋషులు ఎన్నో సిద్ధుల్ని, వరాల్ని ప్రసాదించి ఆశీర్వదించారు. అప్పుడు ఆ కుమారుడు దేవతలతో, మీరంతా నాకు తోడుగా ఒక్కడిని చూపించండి కోరారు. అది విన్నటువంటి మహాదేవుడు, నాయన, నీకు ఆడుకోవటానికి కోడినిస్తాను, అలాగే శాకుడు, విశాఖుడు అనే ఇద్దరు సేవకుల్ని కూడా నీకు సమకూరుస్తూ ఉన్నాను. కుమార, నేటి నుంచి నీవు భూతగ్రహాలకి, దేవతా సైన్యానికి సేనాధిపతిగా ఉండు అని అన్నాడు. అది విన్నటువంటి దేవతలు సంతోషించి తమకు సేనాధిపతి అయిన కుమారస్వామి వారిని భక్తిపూర్వకంగా స్తుతించారు. దేవతలు స్తుతిస్తూ ఉండగా
కుమారస్వామి వారు క్రమంగా పెరగటం ప్రారంభించాడు. 12 మంది సూర్యుల కన్నా అధికమైన కాంతితో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఆ కుమారుడి తేజస్సు ముల్లోకాలకి కూడా వ్యాపించింది. తర్వాత జన్మలో కృతిక, అగ్ని, సప్తమాతృకలు, పార్వతీదేవి అనేవారు కుమారస్వామి వారికి కారకులు కాగా ఉన్నారు. స్కందుడు సకల పాపాలని కూడా రూపుమాపే దైవము సాక్షాత్తు పరమేశ్వరుడే. అతన్ని షష్ఠీ తిథి నాడు దేవసేనాధిపతిగా అభిషేకించారు. కనుక స్కందుడికి ప్రీతిపాత్రమైన తిథి షష్ఠి అని గ్రహించాలి. షష్ఠీ తిథి నాడు కేవలము పళ్ళనే ఆహారంగా స్వీకరిస్తూ మనసుని అదుపులో ఉంచుకుని కార్తికేయుణ్ణి పూజించేవాడు ధనాన్ని, పుత్రుల్ని పొందుతాడు. అలాగే మనసులో ఏ కోరికలు ఉన్నా అవి తప్పక తీరుతాయి. కార్తికేయుడి గురించి దేవతలు చేసిన స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో నిత్యం పఠిస్తారో వారి ఇంట్లో ఉన్న పసిపిల్లలకి, బాలురకి ఎంతో క్షేమం కలుగుతుంది. సప్తమి తిథి సూర్యోపాఖ్యానము. పూర్వము జ్ఞానము, శక్తి ఉన్న సనాతనమైన ఆత్మ ఒక్కటే ఉండేది. ఆ ఆత్మ రెండో దాన్ని కోరుకోవటంతో దానిలో ఉన్న వెలుగు బయటికి వచ్చింది. ఆ వెలుగు రూపమే సూర్యుడు. ఆ సూర్యుడి వెలుగులన్నీ కూడా ఒకదానిలో ఒకటి బాగా కలిసిపోయి అన్ని లోకాలని కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నాయి. ఆ సూర్యుడి నుంచి ఒక్కసారిగా దేవతలు, సిద్ధులు, సకల దేవతాగణాలు, మహర్షులు జన్మించారు. అందుకే ఆయన సూర్యుడు అని అన్నారు. సూర్యుడు అంటే పుట్టుకకి కారణమైన వాడు అని అర్థము. ప్రచండమైన వెలుగులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుడిని దేవతలంతా కూడా స్తుతించగా సూర్యుడు ప్రసన్నుడై తన తాపాన్ని తగ్గించుకుని దేవతలకు ప్రత్యక్షమయ్యాడు. ఇలా సూర్యుడు ఆవిర్భవించడము, తన తాపాన్ని తగ్గించుకుని దేవతలకి దర్శనం ఇవ్వటము అనేవి సప్తమి తిథి నాడే జరిగాయి. కనుక సూర్యుడికి ప్రీతిపాత్రమైన తిథి సప్తమి. సూర్యభగవానుడు సప్తమి తిథి నాడే భూమండలం మీద ఆకారాన్ని పొందాడు. కనుక ఎవరైతే సప్తమి తిథి రోజున దేవతలు చేసిన సూర్యస్తవాన్ని శ్రద్ధగా పఠిస్తారో వారు సూర్యానుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారు. అష్టమి తిథి మాతృకలు. పూర్వము అంధకుడు అనే మహారాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు. ఆ వరగర్వంతో దేవతలందరినీ కూడా ఓరించి వారిని తన వశం చేసుకున్నాడు. దేవతలందరూ కూడా దిక్కుతోచక సరాసరి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమ కష్టాల్ని ఇలా మొరపెట్టుకున్నారు. పితామహ, అంతకుడు మమ్మల్ని దారుణంగా హింసిస్తూ ఉన్నాడు. దయచేసి మమ్మల్ని వారి బారి నుంచి కాపాడు అని ప్రార్థించగా అప్పుడు బ్రహ్మ వారితో, దేవతలారా, నేనే అతడికి ఎన్నో వరాలనిచ్చాను కనుక నేను మిమ్మల్ని కాపాడలేను. పదండి, మనమందరము కూడా కలిసి శివుడి దగ్గరికి వెళదాము అని అన్నాడు. అప్పుడు అందరూ కూడా కలిసి శివుడి సన్నిధికి చేరారు. విధంగా మూకుమ్మడిగా తన దగ్గరికి వచ్చినటువంటి దేవతల్ని చూసి పరమేశ్వరుడు, దేవతలారా, ఏమిటి ఇంత ఆందోళనగా ఉన్నారు? మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు దేవతలంతా కూడా ముక్తకంఠంతో అంధకుడి వల్ల తాము బాధల్ని శివుడికి విన్నవించారు. అదే సమయంలో గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకుని అంధకుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు శివుణ్ణి ఓడించి పార్వతీదేవిని హరించాలి అని అతడి ఉద్దేశము. అప్పుడు వెంటనే తన సైన్యంతో అక్కడ ఉన్న వారందరి మీద కూడా దాడి చేశాడు. అందుకు దేవతలంతా కూడా భయంతో శివుడి వెనుకకు చేరారు. అంధకుడి చర్య శివుడికి ఎంతో ఆగ్రహాన్ని తెప్పించింది. ఒక్కసారిగా మనస్సులో స్మరించగానే వాసుకి, తక్షకుడు, ధనుంజయుడు అనే మహాసర్పాలు వచ్చాయి. వాటిని ఆయన తన నడుముకు చుట్టుకున్నాడు. ఆ వెంటనే నీలుడు అనే మహారాక్షసుడు ఐరావతం లాంటి భయంకర రూపంతో శివుడి మీదకొచ్చాడు. తన తొండంతో శివుణ్ణి మోదబోయాడు. అక్కడే ఉన్న నంది వీరభద్రుణ్ణి పిలిచి నీలుడి మీదకు పంపించాడు. వీరభద్రుడు మహాట్టహాసంలో చేస్తూ సింహం రూపాన్ని ధరించి ఒక్కసారి పైకెగరి ఏకరూపంలో ఉన్న ఆ నీలుణ్ణి చీల్చి చెండాడాడు. వాడి చర్మాన్ని పీకి దాన్ని శివుడికి సమర్పించగా ఆయన దాన్ని తన మొలకి వస్త్రంగా చుట్టుకున్నాడు.
ఆనాటి నుంచి శివుడు గజచర్మాంబరధారిగా కీర్తి పొందాడు. గజచర్మాన్ని ధరించిన శివుడు భయంకరమైన త్రిశూలాన్ని ధరించి ప్రమదగణాలతో కలిసి అంధకాసురుణ్ణి ఎదుర్కొన్నాడు. దేవతాగణాలు ప్రమదగణాలు కలిసి అంధకుడి సైన్యంతో హోరాహోరీగా తలపడుతూ ఉన్నారు. నారద మహర్షికి ఈ విషయం తెలిసింది. అప్పుడు వెంటనే వైకుంఠానికి వెళ్ళి శ్రీహరికి కైలాసంలో జరుగుతూ ఉన్నటువంటి యుద్ధం గురించి చెప్పాడు. అయితే అది విని దేవతలకి సహాయం చేద్దాము అని చక్రాయుధాన్ని ధరించి బయలుదేరాడు శ్రీహరి. యుద్ధరంగానికి వచ్చి అక్కడ దేవతా సైన్యానికి అండగా నిలబడ్డాడు. అయినా కూడా ఏమీ ఉపయోగం లేకపోయింది. అసురులు విజృంభిస్తూనే ఉన్నారు. మహాదేవుడు సరాసరి అంధకుడితో తలపడ్డాడు. శివుడు తన త్రిశూలంతో అంధకుడి శరీరాన్ని పొడిచారు. వాడి శరీరం నుంచి రక్తం కారింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ రక్తం బొట్ల నుంచి వేలాది అంధకాసురులు పుట్టుకురావడం మొదలైంది. అయినా కూడా చలించక పరమేశ్వరుడు తన శూలానికి అంధకాసురుణ్ణి గుచ్చి నాట్యం చేయటం ప్రారంభించాడు. అలా వేలాదిగా పుట్టుకొచ్చి అంతకుల్లో కొందరిని శ్రీహరి తన చక్రాయుధంతో సంహరించాడు. ఇలా ఎంతమందిని చంపినా కూడా వాడి రక్తం నుంచి ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. శివుడికి అంతమంది అంధకుల్ని చూసేసరికి కోపం ముంచుకొచ్చింది. ఆ కోపం వల్ల ఆయన ముఖం నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఇక ఆ జ్వాలలన్నీ కూడా ఒక ఆకారాన్ని ధరించి మహాశక్తిగా మారాయి. ఆమెనే యోగీశ్వరి అని అంటారు. ఇక ఆ వెంటనే విష్ణువు కూడా స్మరించాడు. వెంటనే ఆయన శరీరం నుంచి కూడా ఒక మహాశక్తి ఆవిర్భవించింది. అదేవిధంగా బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు, యముడు, వరాహదేవుడు ఇలా అందరూ కూడా తమ అంశాలతో శక్తి రూపాల్ని సృష్టించారు. అలా వారందరి శరీరాల నుంచి అష్టమాతృకలు ఆవిర్భవించారు. విధంగా అష్టమాతృకలు 8 మంది 8 రకాల గణాలు కలిగిన వారు. వారిలో కామగుణంతో యోగీశ్వరి దేవి, క్రోధగుణంతో మహేశ్వరి, లోభగుణంతో వైష్ణవీదేవి, మదగుణంతో బ్రహ్మాణీదేవి, మోహగుణంతో కౌమారీదేవి, మాత్సర్య గుణంతో ఐంద్రాదేవి, తత్వంలో యమర్దండనాదేవి, అసూయతో వారాహిదేవి ఆవిర్భవించారు. ఈ అష్టమాతృకలు 8 మంది కూడా అంధకాసురుడి రక్తం నేల మీద పడకుండా పూర్తిగా పీల్చేశారు. దానితో కొత్తగా అంధకాసురులు పుట్టకుండా ఆగిపోయింది. చివరగా మిగిలిన అంధకుణ్ణి పరమేశ్వరుడు సంహరించాడు. అలా మాతృకలకి సంబంధించిన ఈ దివ్య వృత్తాంతాన్ని విన్నవారికి ఎప్పుడూ కూడా ఆపదల నుంచి రక్షణ లభిస్తుంది. దీన్ని విన్నవారు ధన్యుడై శివలోకాన్ని చేరుకుంటాడు. ఈ అష్టమాతృకలు ఆవిర్భవించిన తిథినే అష్టమి. అందుకే ఆ దేవతకి ఆ తిథి ప్రీతికరమైనది. కనుక అష్టమి తిథి రోజున కేవలము మారేడు ఫలాల్ని తింటూ అష్టమాతృకల్ని పూజిస్తే ఆ దేవతలు ఉపాసకుడికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాన్ని అందిస్తారు. నవమి తిథి దుర్గాదేవి వృత్తాంతము. పూర్వము సింధుద్వీపుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు వరుణుడి అంశతో జన్మించాడు. ఈ సింధుద్వీపుడు పూర్వజన్మలో ఇంద్రుడి చేత చంపబడ్డ త్వష్టుడి కుమారుడు. అతడికి తిరిగి సింధుద్వీపుడుగా జన్మించాక ఇంద్రుడి మీద పగ తీర్చుకోవాలి అని అనిపించింది. అందుకోసము ఇంద్రుణ్ణి చంపగల పుత్రుణ్ణి కోరి కఠోరమైన తపస్సు చేయటం ప్రారంభించాడు. అయితే ఒక రోజున నేత్రవతి అనే సుందరమైన కన్య సింధుద్వీపుడు తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చింది. ఆ దివ్య సౌందర్యంతో వెలిగిపోతున్నటువంటి ఆమెను చూసి సింధుద్వీపుడు ఆకర్షితుడై భూమిని ఎవరు నీవు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించారు. అప్పుడు ఆ సుందరి సింధుద్వీపుడితో, ప్రభు, నేను వరుణుడి భార్యని, నా పేరు వేత్రవతి. నీ సౌందర్యం చూసి నీతోనే గడపాలి అని ఇక్కడికి వచ్చాను. కనుక దయచేసి నన్ను తిరస్కరించవద్దు అని కోరి వచ్చిన పడతిని తిరస్కరించిన వాడికి పాపం చుట్టుకుంటుంది. అది బ్రహ్మతో సమానమైనది. కనుక నన్ను కాదు అనే స్వీకరించు అని ప్రార్థించింది. సింధుద్వీపుడు కూడా ఆమె అందచందాలు చూసి ఆమెను కామించాడు. వెంటనే మారు మాట్లాడకుండా ఆమెను స్వీకరించి
సుఖభోగాలను అనుభవించాడు. ఇలా కొంతకాలం గడిచింది. వారిద్దరికీ కూడా 12 మంది సూర్యులతో సమానమైన వాడు పుత్రుడు జన్మించాడు. వేత్రవతి కడుపున పుట్టిన కారణంగా అతడు వైత్రాసురుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఎంతో గొప్ప బల సంపన్నుడైన ఆ వైత్రాసురుడు జ్యోతిషపురానికి రాజయ్యాడు. ఇలా కొంతకాలంలోనే అతడు సమస్త భూమండలాన్ని కూడా జయించి స్వాధీనం చేసుకున్నాడు. వైత్రాసురుడు సప్త ద్వీపాలలో ఉన్న భూమిని గెలిచి ఆ తర్వాత దేవతలందరూ కూడా నివసించే మేరు పర్వతం మీదికి దండెత్తాడు. అక్కడ ముందుగా ఇంద్రుణ్ణి, ఆ తర్వాత వరుసగా అగ్ని, యమ, నిద్రుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుల్ని గెలిచాడు. అలా వైత్రాసురుడి చేతిలో ఓడిపోయిన అష్టదిక్పాలకులంతా కూడా కలిసి తమ తమ బాధల్ని ఒకరికొకరు చెప్పుకున్నారు. వైత్రాసురుడు అక్కడి నుంచి బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు. అయితే అక్కడ కైలాసంలో శివుడు కూడా అతన్ని జయించలేక సిద్ధుల్ని, మునుల్ని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. జగత్తుని సృష్టించే బ్రహ్మ తన లోకంలో విష్ణు పాదాల నుంచి పుట్టిన పవిత్ర జలము లోపల భాగంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని మాయా స్వరూపిణి అయిన గాయత్రీ దేవిని జపిస్తూ కూర్చున్నాడు. ఇక దేవతలంతా కూడా లోపలికి ప్రవేశించి ఓ పితామహ, రక్షించు, కాపాడు అని నినాదాలు చేశారు. అయితే బ్రహ్మధ్యానంలో నుంచి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా దేవతలంతా కూడా కనిపించారు. అయితే ఆయన వాళ్ళందరినీ కూడా చూసి ఇదంతా కూడా మాయలాగా ఉందే, వీళ్ళంతా ఎవరు భ్రమింపచేస్తూ ఉన్నారు, అసలు దేవతలు లేరు, రాక్షసులు లేరు అని భావించి తిరిగి కళ్ళు మూసుకున్నారు. అయితే అంతలో వైత్రాసురుడు దేవతల్ని వెంట తరుముతూ వారితో పాటు తాను కూడా బ్రహ్మలోకానికి వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి దేవతల్ని పట్టుకొని హింసించడం ప్రారంభించారు. వారి హాహాకారాలు విన్న బ్రహ్మ మరోసారి కళ్ళు తెరిచాడు. ఇలా ఒక్కసారిగా ఆయన ముందు ఒక కన్య ప్రత్యక్షమైంది. అన్ని వస్త్రాలు, పూలమాల, కిరీటం ధరించిన ఆమె 8 చేతులతో దివ్యమైన ఆయుధాలు ధరించి ఎంతో వైభవంగా ప్రకాశిస్తూ ఉంది. శంఖము, చక్రము, గద, పాశము, ఖడ్గము, అంకుశము, గంట, విల్లు ఇంకా ఎన్నో ఆయుధాలు ధరించిన ఆ మహాశక్తి స్వరూపిణి నీటి నుంచి ఆవిర్భవించింది. వాహనం మీద వచ్చిన ఆ దేవి ఒక్కతే ఎన్నో రూపాలను ధరించి వైత్రాసురుడి సైన్యంతో యుద్ధం చేసింది. అలా 1000 సంవత్సరాలు వైత్రుడితో పోరు కొనసాగించిన దేవి చివరికి తన బలపరాక్రమాలు సంపూర్ణంగా వినియోగించి మహాబలుడైన వైత్రాసురుణ్ణి ఘోరంగా వధించింది. అలా వైత్రాసురుడి వధతో దేవతలందరిలో కూడా ఆనందం వెళ్లి విరిసింది. అందరూ కూడా కిలకిల రావాలు చేశారు. సకల దేవతలు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులతో సహా సామూహికంగా దేవిని భక్తిపూర్వకంగా పూజించారు. శివుడు ప్రత్యేకంగా ఆ దేవిని ఇలా స్తుతించసాగాడు. పరమేశ్వరుడు ఈ విధంగా దేవిని స్తుతించగా ఆ వెంటనే దేవతలందరూ కూడా పరమేశ్వరికి జయ జయ ధ్వానాలు పలికారు. బ్రహ్మదేవుడు కూడా దేవికి భక్తిపూర్వకంగా నమస్కరించి అక్కడ ఉన్న వారందరితో కూడా ఈ దేవి హిమవత్ పర్వతము మీదకు వెళ్ళి అక్కడే నివసించుగాక. దేవతలారా, మీరు కూడా దేవితో పాటు హిమాలయాలకు వెళ్ళి ఆమెను సేవించండి. ఆలస్యం చెయ్యకండి. ఈ దేవిని నవమి నాడు పూజించాలి. నాడు చేసే పూజ వల్ల ఆమె ఎంతో సంతోషిస్తుంది. తనని పూజించిన వారందరికీ కూడా వరాల్ని ప్రసాదిస్తుంది. ఇందులో సందేహమే లేదు. కనుక నవమి తిథి నాడు స్త్రీ కానీ పురుషుడు కానీ పిండిని భుజించి ఈ దేవిని అర్చిస్తే వారి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పరమేశ్వరుడు చేసినటువంటి దివ్య స్తోత్రాన్ని ఉదయము, సాయంత్రము, రాత్రి పఠించిన వారికి దేవితో పాటు పరమేశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు. కనుక పరమేశ్వర, నీవు చేసినటువంటి దివ్య స్తోత్రాన్ని పఠించిన వారికి కష్టాలన్నీ కూడా నీవే తీర్చాలి అని శివుడికి కూడా వేడుకోవాలి. తిరిగి దేవితో, అమ్మా జగన్మాత పరమేశ్వరి, నీవు మాకు చేయవలసిన ఘనకార్యము మరొకటి ఉందమ్మా. భవిష్యత్తులో మహిషాసురుడు అనే రాక్షసుడు లోకాల్ని, మమ్మల్ని పీడిస్తాడు.
అప్పుడు నీవు ఆ అసురుణ్ణి వధించి మాకు మేలు చేయాలి తల్లి అని కోరాడు. అందుకు అంగీకరించింది. వెంటనే దేవతలంతా కూడా ఆ దేవిని తీసుకువెళ్ళి ఎంతో ఆనందంగా హిమాలయాల్లో ప్రతిష్ఠించారు. అలా వారంతా కూడా ఆనందంగా ప్రతిష్ఠించిన కారణంగా ఆ దేవికి నందాదేవి అని పేరు వచ్చింది. ఈ నందాదేవి చరిత్రని విన్నవాడు, పఠించినవాడు సకల పాపాలని నుంచి కూడా విముక్తుడవుతాడు, చివరికి మోక్షాన్ని పొందుతాడు. దశమి తిథి దిక్కుల వృత్తాంతము. ఆరంభంలో సృష్టిని మొదలుపెట్టిన బ్రహ్మదేవుడికి నేను సృష్టించిన ప్రజల్ని ఎవరు ధరిస్తారు అన్న సంశయం కలిగింది. అలా ప్రజల గురించి ఇలా ఆలోచిస్తూ ఉండగా ఆయన చెవుల్లో నుంచి గొప్ప కాంతితో వెలిగిపోతూ ఉన్నటువంటి 10 మంది కన్యలు పుట్టుకొచ్చారు. వారిలో తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, పై దిక్కు, క్రింది దిక్కు అనే 6 కన్యలు ముఖ్యమైన వారు. ఇక మిగిలిన 4 కన్యలు ఎంతో అందగత్తెలు. వారు 4 కూడా ప్రజాపతి దగ్గరికి వచ్చి స్వామి, మాకు కూడా తగిన చోటుని చూపించండి, మేము సుఖంగా ఉండేలాగా మాకు తగిన స్థానాన్ని, తగిన భర్తల్ని కూడా ప్రసాదించండి అని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు 4 కన్యల మాట విని, సుందరీమణులారా, ఈ బ్రహ్మాండము మొత్తము కూడా 100 కోట్ల యోజనాల మేర వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మాండము చివరన మీ ఇష్టమైన వచ్చిన చోట మీరు నివసించండి, వెంటనే వెళ్ళండి, మీకు తగిన భర్తల్ని నేను సృష్టించి ఇస్తాను కనుక ముందుగా మీరు అక్కడికి వెళ్ళి నచ్చిన ప్రదేశాలకు చేరుకోండి అని అన్నాడు. అలా బ్రహ్మ ఆదేశం విని ఆ 4 కన్యలు కూడా అక్కడి నుంచి బయలుదేరి తమకు నచ్చిన ప్రదేశాలకి వెళ్ళారు. బ్రహ్మదేవుడు వెంటనే మహాబలవంతులైన లోకపాలకుల్ని సృష్టించాడు. వారు మొత్తము కూడా 8 మంది. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు. బ్రహ్మ తన సృష్టించి కన్యల్ని పిలిచి వారిలో 8 మందికి ఈ 8 మంది కన్యల్ని ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే 10 దిక్కుల్లో మిగిలిన ఊర్ధ్వ దిక్కుని తన అధీనంలో ఉంచుకొని అధో దిక్కుని అధిపతిగా ఆదిశేషుణ్ణి నియమించాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు వారందరికీ కూడా దిక్కులను ప్రసాదించి ఆ దిక్కులన్నింటికీ కూడా పుణ్యమైన తిథిగా దశమి తిథిని ఏర్పరిచాడు. తర్వాత దిక్కులన్నీ కూడా బ్రహ్మ సృష్టించిన దిక్పాలకుల పేర్లతో ప్రసిద్ధమయ్యాయి. అలాగే దిక్పాలకుల భార్యలు కూడా తదితరుల పేర్లతో విఖ్యాతి చెందారు. వీరందరికీ కూడా పెరుగు కలిపిన అన్నము నైవేద్యంగా చెప్పబడింది. దశమి తిథి రోజున పెరుగున్నం తిని నియమపూర్వకంగా దశదిక్పాలకుల్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి. దిక్పాలకుల గురించిన ఈ కథనాన్ని విన్నవారు, చదివినవారు సకల పాపాల నుంచి కూడా విముక్తులై బ్రహ్మలోకంలో శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకుంటారు. సందేహమే లేదు. ఏకాదశి తిథి కుబేరుడి వృత్తాంతము. సృష్టిని కొనసాగిస్తున్నటువంటి బ్రహ్మదేవుడి ముఖం నుంచి తీవ్రమైన గులకరాళ్ళని వర్షిస్తూ వాయువు వెలువడింది. అలా బ్రహ్మ ఆ వాయువుని నిలువరించి శాంతించు, ఆకాశాన్ని ధరించు అని వాయువుని కోరాడు. అప్పుడు వెంటనే వాయువు ఆకారాన్ని ధరించి దేవా, నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. అంతటా బ్రహ్మ అతడితో వాయు, నీవు దేవతలు ఆర్జించినటువంటి ధనాన్ని, వాటి ఫలాన్ని సంరక్షిస్తూ ఉండు అని ఆదేశించాడు. ఆనాటి నుంచి వాయువు వశుపతి, ధనానికి అధిపతి అయ్యాడు. ఆ వాయువే రూపాన్ని ధరించి కుబేరుడుగా ప్రసిద్ధి చెందాడు. కుబేరుడు ధనాధిపతి పదవిని సక్రమంగా నిర్వహిస్తూ ఉండటంతో బ్రహ్మ సంతోషించి ఏకాదశి తిథిని ప్రసాదించాడు. కుబేరుడికి ప్రీతికరమైన ఏకాదశి తిథి నాడు నిప్పుతో వండని పదార్థాన్ని ఆహారంగా స్వీకరిస్తూ ఆయన్ని శ్రద్ధగా పూజిస్తే కుబేరుడు ధన సంపదల్ని వారికి అనుగ్రహిస్తాడు. కుబేరుడు వృత్తాంతం విన్నవారు, పఠించిన వారు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని పొందుతారు. ద్వాదశి తిథి వైష్ణవ వృత్తాంతము. పూర్వము పరబ్రహ్మ అయిన నారాయణుడికి ఈ సృష్టి గురించి ఒక ఆలోచన వచ్చింది. ఈ సృష్టినంతా కూడా నేనే చేశాను కదా, కనుక నేనే దీన్ని పరిపాలించాలి. అసలు ఆకారం లేని సృష్టితో ఏ పని చేయటము వీలు కాదు.
కనుక నేను ఒక మూర్తిని సృష్టించడము మంచిది, అదే ఈ జగత్తునంతా కూడా పాలిస్తుంది అని తలిచాడు. ఇలా ఆయన భావిస్తూ ఉండగానే పూర్వము తాను చేసినటువంటి సృష్టి మొత్తము ఆయనకి కనిపించింది. అంతటి సృష్టి మొత్తము తన ముందు నిల్చుండగా తన శరీరం నుంచి 3 లోకాలు బయటికి వచ్చి ఎదురుగా ఉన్న సృష్టిలో ప్రవేశించాయి. ఆ విషయాన్ని నారాయణుడు గమనించాడు. నారాయణుడు పూర్వము తను వాక్కుకి ఇచ్చిన వరాన్ని స్మరించాడు. ఆ వాక్కుతో నీవు సర్వాన్ని కూడా ఎరిగిన వాడివి, సర్వానికి కర్తవి, సకల లోకాలు కూడా నీకు మొక్కుతాయి. 3 లోకాల్లో నీవు ప్రవేశించటం వల్ల నీవు సనాతనుడమైన విష్ణువుగా ప్రసిద్ధి చెందుతావు. బ్రహ్మదేవుడు ఎల్లప్పుడూ కూడా సకల దేవతలకి కార్యసిద్ధి చేకూరుతూ ఉంటాడు. కనుక ఓ దేవా, నీకు సర్వజ్ఞత్వము కలుగుగాక అని పలికి నారాయణ పరబ్రహ్మ తిరిగి యథాస్థితికి వచ్చాడు. విష్ణువు తిరిగి పూర్వబుద్ధిని స్మరించి ఇంద్రియాల ద్వారా పుట్టిన ప్రజలందరినీ కూడా తనలో స్థాపించి యోగ నిద్రని ఆశ్రయించాడు. అలా గాఢ నిద్రపోయిన ఆ పరమాత్మ నాభి నుంచి పెద్ద కమలం ఆవిర్భవించింది. ఆ పద్మంలో 7 ద్వీపాలతో, సముద్రాలతో, అడవులతో నిండిన భూమి కూడా ఏర్పడింది. ఆ రకంగా పద్మము ఎంతో విశాలంగా విస్తరించి ఉంది. ఆ పద్మకాండ పాతాళలోకంలో నెలకొంది. దాని మీద మేరు పర్వతం ఉంది. దాని మధ్యలో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. నిజంగా నారాయణుడి శరీరం నుంచి పుట్టిన పద్మాన్ని, అందులో ఉన్న భూమండలాన్ని చూసి ఆయన శరీరంలోనే ఉన్న వాయువు మరో వాయువుని సృష్టించి బయటికి వదిలింది. ఇక లోపల ఉన్నటువంటి వాయువు బయటి వాయువుతో స్వామి, అజ్ఞానాన్ని జయించడానికి శంఖాన్ని ధరించు. ఇది ఈ ఘోరమైన కాలచక్రాన్ని, అధర్మమనే ఏనుగుని మోదటానికి గదని, భూతలానికి తల్లి అయిన ఈ వనమాలని, సూర్యచంద్రులకి బదులుగా శ్రీవత్సాన్ని, కౌస్తుభాన్ని ధరించు. ఈ వాయువే నీ గమనము. దీన్నే గరుత్మంతుడు అని అంటారు. ఇలా ఈ వాయురూపుడైన గరుత్మంతుణ్ణి అధిరోహించి ముల్లోకాలు కూడా సంచరిస్తూ లక్ష్మీదేవి నిన్ను ఎప్పుడూ కూడా ఆశ్రయించి ఉంటుంది. నీకు ద్వాదశి తిథి ఎంతో ప్రీతికరమైనది. పవిత్రమైన ద్వాదశి తిథి రోజున నీవు నీ మీదే స్థిరంగా మనసు నిలిపి నెయ్యితో అన్నాన్ని భుజిస్తూ నీ పూజ చేసే వ్యక్తి, స్త్రీ గాని పురుషుడు గాని, స్వర్గానికి చేరుకుంటారు. దేవదానవుల స్వరూపాలన్నీ కూడా విష్ణు స్వరూపాలే. విష్ణువు ఇవే ఈ లోకాలన్నింటికీ కూడా సృష్టించి, రక్షించి, లయం చేస్తూ ఉంటాడు. ప్రతి యుగంలో విష్ణువే సర్వత్రా కూడా వ్యాపించి ఉండే పరమదైవము. ఆయన్నే వేదాంత పురుషుడు అని అంటారు. హీన బుద్ధితో విష్ణువుని మానవుడుగా భావించకూడదు. సకల పాపాల్ని కూడా పటాపంచలు చేసే ఈ విష్ణు సృష్టి వృత్తాంతాన్ని వినేవారు కీర్తి ప్రతిష్టల్ని పొంది స్వర్గలోకానికి చేరుకుంటారు. త్రయోదశి తిథి ధర్మోత్పత్తి వృత్తాంతము. పూర్వము అవ్యయుడు, సనాతనుడు అయిన బ్రహ్మ ప్రజల్ని సృష్టించాలి అని సంకల్పించాడు. అయితే తాను సృష్టించిన ప్రజల్ని పరిపాలించే వాడెవరు అన్న సందేహము ఆయనకు వచ్చింది. అలా ఆయన చింతిస్తూ ఉండగా బ్రహ్మ కుడి భాగం నుంచి తెల్లటి కుండలాలు, తెల్లటి పూలమాలలు ధరించిన పురుషుడు ఆవిర్భవించాడు. ఆ దివ్య పురుషుణ్ణి చూసినటువంటి బ్రహ్మ అతడితో, ఉత్తముడా, నేను సృష్టించిన ప్రజలందరినీ కూడా పరిపాలించు. ఈ జగత్తంతా కూడా నీవే ఆది పురుషుడివి అని అన్నాడు. బ్రహ్మదేవుడి ఆదేశాన్ని అనుసరించి ఆ పురుషుడు కృతయుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో 2 పాదాలతో, కలియుగంలో 1 పాదంలో నిలిచి ప్రజల్ని పరిపాలించాడు. అతడే ధర్మపురుషుడు. ఆ ధర్మపురుషుడు బ్రాహ్మణుల్లో 6 భావాలతో, క్షత్రియుల్లో 3 భావాలతో, వైశ్యుల్లో 2 భావాలతో, శూద్రుల్లో ఒకే భావనతో నెలకొని తన పాలన కొనసాగించాడు. బ్రాహ్మణుల్లో 6 భావాలుగా అంటే యజమానం అంటే యజ్ఞం చేయటము, యాజనము అంటే యజ్ఞాలు చేయించటము, అధ్యయనము అంటే వేదాల్ని పఠించడము, అధ్యాపనము అంటే వేదాల్ని శిష్యులతో చదివించడము, దానము అంటే దానం చేయటము,
ప్రతిగ్రహణము అంటే దానాన్ని పుచ్చుకోవటము అనేవి. క్షత్రియుల్లో 3 భావాలతో అనగా యజ్ఞం చేయటము, వేదాల్ని చదవటము, దానం చేయటము, అలాగే వైశ్యుల్లో వ్యవసాయము, వాణిజ్యము, శూద్రుల్లో వివిధ వృత్తులు చేయటము చేపట్టడము ద్వారా అన్ని వర్ణాల వారికి కూడా తోడ్పడటము. ఈ విధంగా ధర్మపురుషుడు సమస్త లోకాలన్నీ కూడా ద్వీపాల్ని పరిపాలించాడు. ధర్మపురుషుడికి ద్రవ్యము, గుణము, క్రియాజాతి అనేవి 4 పాదాలు, సంహితము, పదము, క్రమం అనేవి. అధర్మ వృషభ రూపుడైనటువంటి పురుషుడికి 3 కొమ్ములు, ఓంకారం మొదలు, తుది అనేవి అతడి 2 తలలు, 7 విభక్తులు అతడి 7 చేతులు, ఉదాత్త, అనుదాత్త, స్వరితాలు అనే 3 విధాలు రూపొందించినటువంటి అనుదాత్త, స్వరితాలు అనే 3 విధాలుగా రూపొందిన నాదమయ రూపుడు ఆ ధర్మపురుషుడు. గొప్ప జ్ఞాన సంపన్నుడైన ఆ మహానుభావుడు బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి జగత్తునంతా కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. ఒక రోజున చంద్రుడు అధర్మంగా బృహస్పతి భార్య తారని జరపట్టడంతో ధర్మపురుషుడికి ఎంతో కష్టం కలిగింది. ఆయన ఎంతో బాధపడ్డాడు. తన అధర్మ ప్రవర్తనతో భయపెట్టగా ధర్మపురుషుడు ఎవరూ కూడా చేరరాని అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ విధంగా ధర్మపురుషుడు లోకాల్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోవటంతో అన్ని లోకాల్లో కూడా అధర్మ చింతన పెరిగిపోయింది. దేవతలు అసురులు భార్యల్ని, అలాగే అసురులు దేవతల భార్యల్ని చెరపట్టాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నారు. చంద్రుడు చేసిన పని వల్ల ధర్మం నశించిపోగా స్త్రీల కారణంగా దేవతలు, రాక్షసులు పరస్పరం దాడులు చేసుకోవటం ప్రారంభించారు. ఇక ఈ విషయం తెలిసిన నారదుడు సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి ఆయనకి విషయాన్ని తెలియజేశాడు. వెంటనే బ్రహ్మ హంసవాహనం మీద యుద్ధరంగానికి వచ్చి దేవతల్ని, దానవుల్ని సముదాయించి వారు యుద్ధం విరమించేలాగా చేశాడు. అయితే అసలు ఎందుకు వీరు యుద్ధం చేస్తున్నారు అని ప్రశ్నించగా వారంతా కూడా సోముడి వల్లే మేము యుద్ధం చేస్తూ ఉన్నాము అని అన్నారు. అప్పుడు బ్రహ్మ దంతా కూడా తన దివ్య దృష్టితో చూశాడు. ఆయనకి సత్యం బోధపడింది. ధర్మపురుషుడు అడవిలోకి వెళ్ళిపోయాడని తెలుసుకున్నాడు. బ్రహ్మదేవుడు వెంటనే దేవతలందరినీ కూడా అసురుల్ని వెంటబెట్టుకుని ధర్మపురుషుడు ఉన్న చోటికి వెళ్ళాడు. అక్కడ ధర్ముడు 4 పాదాలతో సంచరిస్తూ ఉన్నాడు. అతన్ని దేవతలకి, అసురులకి చూపించి, సురాసురులారా, అతడే ధర్మపురుషుడు, నా మొదటి కుమారుడు. ఈ చంద్రుడు చేసిన అధర్మం వల్ల భయపడి ఈ అడవికి వచ్చేశాడు. మీరంతా కూడా అతన్ని సంతోషపెట్టండి, దానివల్ల మీ ఇద్దరికి కూడా జరుగుతుంది అని పలికాడు. అందుకు బ్రహ్మ మాటలు విన్న దానవులంతా కూడా చంద్రుడిలా ప్రకాశించే ఆ ధర్మపురుషుణ్ణి భక్తితో స్తుతించారు. విధంగా దేవతలు చేసిన స్తుతి విని ధర్మపురుషుడు సంతోషించాడు. వృషభ రూపంలో ఉన్న ఆ ధర్ముడు ఎంతో ప్రశాంతంగా వారిని చూశాడు. అంతే, పరమ పవిత్రమైన అతడి చూపు సోకగానే వారంతా కూడా మోహాన్ని వదిలివేశారు. కేవలం దేవతలే కాదు, రాక్షసులు కూడా ధర్ముడి ప్రభావంతో తమలోని తామస గుణాన్ని వదిలివేశారు. అలా దేవ దానవులిద్దరూ కూడా ధర్మపరాయణులై పోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారందరినీ కూడా చూసి ఎంతో ఆనందించి ధర్ముడితో ఇలా అన్నాడు: ఓ ధర్మ, ఈ రోజు నుంచి కూడా నీకు త్రయోదశి ప్రీతికరంగా ఉండుగాక. పవిత్రమైన ఈ తిథి రోజున ఉపవాసం ఉండి నిన్ను స్మరించిన వాడు ఎన్ని పాపాలు చేసినా కూడా వాటి నుంచి విముక్తి పొందుతాడు. నీవు చాలా కాలము ఈ అరణ్యంలో నివసిస్తూ ఉన్నందువల్ల దీనికి ధర్మారణ్యము అనే పేరు వస్తుంది. యుగంలో 4 పాదాలతో, త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరయుగంలో 2 పాదాలతో, కలియుగంలో 1 పాదంతో సంచరిస్తూ నీవు భూలోకవాసులకు కనిపిస్తూ, ఇక పైలోకాల్లో నీవు సొంత ఇంట్లో ఉన్నట్లే సంచరిస్తూ అన్ని లోకాల్ని కూడా రక్షించు. ఇలా పలికి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి అదృశ్యుడయ్యాడు. అలా ధర్మోజుడి ప్రభావంతో దేవతలు కూడా దుఃఖాన్ని వదిలి ధర్మబుద్ధిని పెంచుకొని తమ తమ నివాసాలకి వెళ్ళిపోయారు. పవిత్రమైన ఈ ధర్ముడి కథని విన్నవారు
వినిపించిన వారు శ్రాద్ధ కర్మల్లో పితృదేవతలకి తర్పణం చేస్తే త్రయోదశి తిథి రోజున శక్తి కొద్దీ పాయసంతో భోజనం పెట్టేవాడు స్వర్గాన్ని చేరి సుఖభోగాలను అనుభవిస్తారు. చతుర్థి తిథి రుద్ర సంభూతి వృత్తాంతము. పూర్వము సృష్టిని చేయాలి అని ప్రయత్నించిన బ్రహ్మదేవుడు ఎంత ప్రయత్నించినా సృష్టిని ఎలా ప్రారంభించాలో స్ఫురించడం లేదు. ఆ కారణంగా ఎంత కాలానికి కూడా సృష్టి వృద్ధి చెందకపోవడంతో ఆయనకి ఎంతో బాధ కలిగింది. తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా కొద్దిసేపటికి వెంటనే ఆయన శరీరం నుంచి కీర్తి కలిగిన వాడు, పురాణుడు, రజోస్తమో గుణ ప్రవృత్తి కలిగిన వాడు, శ్రేష్ఠుడు, గొప్ప వరాల్ని ప్రసాదించేవాడు, నలుపు ఎరుపు కలిసిన శరీర వర్ణం కలిగినవాడు, పసుపు రంగు కళ్ళతో ప్రకాశించేవాడు అయిన ఒక పురుషుడు ఉదయించాడు. పుట్టగానే ఆ శిశువు పెద్దగా రోధించడం ప్రారంభించగా బ్రహ్మ అతన్ని రోధించవద్దని కోరాడు. అప్పుడు అతడు ఎంతకీ కూడా ఏడుపు మానకపోవటంతో అతడి కోరిక మేరకు అతడికి రుద్రుడు అని నామకరణం చేశాడు. తర్వాత సృష్టిని కొనసాగించమని రుద్రుణ్ణి ఆదేశించాడు. అయితే రుద్రుడు బ్రహ్మ మాటని తక్షణమే పాటించకుండా తపస్సు చేయటానికి నీళ్లలో మునగాడు. రుద్రుడు నీళ్లలో తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోగా బ్రహ్మ తన సృష్టిని ఎలాగైనా కొనసాగించాలి అని భావించి మానసపుత్రుల్ని సృష్టించాడు. మరీచ్యాది మానసపుత్రులంతా కూడా ప్రజాపుత్రులై పతులై సృష్టిని క్రమంగా వృద్ధిపరిచారు. ఆ విధంగా సృష్టి బాగా వ్యాప్తి చెందింది. ఒక రోజున దేవేంద్రుడు బ్రహ్మ గురించి గొప్ప యాగం చేయటం ప్రారంభించాడు. అయితే అదే సమయంలో రుద్రుడు తపస్సు చాలించి సృష్టి చేయాలి అనే నీళ్లలో నుంచి బయటికి వచ్చాడు. రాగానే ఎదురుగా దేవతలు, సిద్ధులు అందరూ కలిసి యజ్ఞ సన్నాహాలు చేస్తూ కనిపించారు. అప్పుడు రుద్రుడికి కోపం వచ్చింది. తనను కాదని ఈ సృష్టినంతా కూడా ఎవరు సృష్టించారు అని గట్టిగా అరిచాడు. అలా అరుస్తున్నటువంటి రుద్రుడి నోట్లో నుంచి భయంకరమైన జ్వాలలు ఆవిర్భవించాయి. ఇక ఆ జ్వాలల్లో నుంచి అంతరిక్ష పిశాచాల్లో వేతాళ గణాలు, భూతాలు, యోగులు వేలాదిగా వెలువడ్డారు. వారందరి రాకతో భూమి, ఆకాశము అన్నీ కూడా నిండిపోయాయి. రుద్రుడు సర్వాన్ని తెలిసినవాడు 24 మూరల కొలతలతో ఒక పెద్ద విల్లుని నిర్మించాడు. 3 పేటల అల్లెత్రాడుని దానికి అమర్చాడు. ఆ ధనువుని తీసుకుని దాంతో పూగడి పళ్ళను ఊడగొట్టాడు. బగుడి నేత్రాల్ని పీకేశాడు. క్రతువు వృషణాల్ని టాలగొట్టాడు. ఇలా అక్కడ జరుగుతున్నటువంటి యాగాన్నంతా కూడా తన అనుచరగణాలు కలిసి ధ్వంసం చేశారు. అప్పుడు దేవతలంతా కూడా రుద్రుణ్ణి చేరి శాంతించమని ప్రార్థించారు. ఇక విషయం తెలిసినటువంటి బ్రహ్మ వెంటనే అక్కడికి వచ్చాడు. రుద్రుణ్ణి శాంతించమని కోరాడు. అప్పుడు రుద్రుడు, పితామహ, వీరందరికన్నా కూడా నీవు నన్నే కదా ముందు సృష్టించావు. వీరంతా కూడా నా తర్వాత పుట్టి నాకు యజ్ఞ భాగాన్ని ఇవ్వటం లేదు. అందుకే వీరందరికీ కూడా గుణపాఠం నేర్పాలి అని దండించాను అని అన్నాడు. ఇక రుద్రుడి వాదన సత్యమేనని గ్రహించినటువంటి బ్రహ్మ దేవతలందరినీ కూడా పిలిచి రుద్రుణ్ణి భక్తిగా స్తుతించి శాంతపరచమని ఆదేశించాడు. అప్పుడు దేవతలంతా కూడా శ్రద్ధాభక్తులతో బ్రహ్మ చెప్పిన విధంగా రుద్రుణ్ణి స్తుతించారు. దేవతలందరూ స్తుతించగా భయంకరమైన ధనుస్సు ధరించిన రుద్రుడు దేవతలందరితో, నేను దేవుళ్ళకే దేవుణ్ణి, మీకేం కావాలో కోరుకోండి అని అన్నాడు. అప్పుడు దేవతలందరూ కూడా మూకుమ్మడిగా, దేవా, మా తప్పుల్ని మన్నించి మా నుంచి నీవు లాక్కున్నటువంటి వేదశాస్త్ర విజ్ఞానాన్ని, రహస్యమైన మంత్రాలతో కూడిన శాస్త్ర విజ్ఞానాన్ని, రహస్యమైన మంత్రాలతో కూడిన యజ్ఞ విధానాన్ని తిరిగి మాకు ప్రసాదించు అని కోరారు. అప్పుడు రుద్రుడు వారికి అడిగినవన్నీ కూడా ప్రసాదించి, దేవతలారా, మీరందరూ కూడా పశువులు, నేను పశుపతిని, నా మీద శ్రద్ధాభక్తులు కలిగి ఉన్న వారందరినీ కూడా నేను రక్షిస్తాను అని వారందరికీ కూడా అభయాన్ని ఇచ్చాడు. అలా బ్రహ్మదేవుడు పశుపతి అయిన రుద్రుడి మాటలు విని సంతోషించి ఆయనతో, దేవా, నీకు చతుర్దశి తిథి ప్రీతికరమైనది అవుదా, కానీ ఈ పవిత్ర తిథి నాడు ఉపవాసముండి శ్రద్ధగా నిన్ను పూజించి బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చేసే వారికి నీవు సకల శుభాల్ని ప్రసాదించు.
వారు కోరిన కోరికలు తీర్చు అని కోరాడు. అందుకు శివుడు సరేనని అభయమిచ్చి తన చేతిలో చావు దెబ్బలు తిన్న వారందరికీ కూడా పూర్వరూపం కలిగేలాగా చేశాడు. కనుక ఎవరైతే చతుర్దశి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఈ రుద్ర వృత్తాంతాన్ని శ్రద్ధగా వింటారో లేక పఠిస్తారో వారు సకల పాపాల నుంచి కూడా విముక్తి పొంది రుద్రలోకానికి చేరుకుంటారు. అమావాస్య తిథి పితృదేవతలు. కర్మల్లో వృద్ధి కోసము పితృదేవతల్ని వేద మార్గంలో పూజించాలి. అగ్నిని ముందుంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాల్లో పితృదేవతల్ని సంతృప్తిపరచాలి. బహిప్రావరణలు అనగా వెలుపల దర్పల మీద కూర్చుండే వారిని క్షత్రియులు తృప్తిపరచాలి. అలాగే నేయి త్రాగే వారిని వైశ్యులు తర్పణాల ద్వారా సంతృప్తిపరచాలి. ఇక శూద్రులు బ్రాహ్మణుల్ని అడిగి తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని ఎలాంటి మంత్ర విధానం లేకుండానే పితృదేవతల్ని అర్చించవచ్చును. చిత్తాగ్నులు కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కానీ లౌకికాగ్ని ముందు ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి. బ్రహ్మదేవుడు పితృదేవతల్ని పిలిచి వారితో, ఓ పితృదేవతలారా, మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకున్న మీరు వారి కోరికలు తీర్చండి. ఆయువు, కీర్తి, ధనము, సంతానము, విద్య వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనము అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ భూత సృష్టిని కొనసాగించాడు. అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో, ప్రభు, మాకు కూడా ఏదో ఒక తిథిని వృత్తిని అనుగ్రహించు అని కోరారు. అప్పుడు బ్రహ్మ వారితో, మీకు అమావాస్య తిథిని కల్పిస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రజలు దర్భలతో, నువ్వులతో, నీళ్లతో మీకు తర్పణాలు ఇస్తారు. తద్వారా మీరు సంతృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించాడు. అలా ఆనాటి నుంచి అమావాస్య పితృదేవతలకి అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయించబడింది. పౌర్ణమి తిథి చంద్రుడి వృత్తాంతము. మానసపుత్రుడు అత్రి మహర్షి, ఆయన గొప్ప తపస్సంపన్నుడు. ఆయన పుత్రుడే చంద్రుడు. ఆ చంద్రుడు దక్షుడి కుమార్తెలైన 27 మంది కన్యల్ని వివాహం చేసుకున్నారు. వారందరిలోకి చిన్నది రోహిణి. చంద్రుడు నిత్యము కూడా రోహిణితోనే విహరిస్తూ మిగిలిన భార్యల్ని నిర్లక్ష్యం చేసేవాడు. వారంతా కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి తమ భర్త తమని నిర్లక్ష్యం చేస్తూ ఉన్న సంగతిని చెప్పారు. అప్పుడు దక్షుడు చంద్రుడి దగ్గరికి వచ్చి అందరి భార్యల్ని కూడా సమానంగా చూడటం ధర్మం అని చాలాసార్లు నచ్చచెప్పాడు. అయితే ఎంత చెప్పినా కూడా చంద్రుడు తన బుద్ధి మార్చుకోలేదు. దక్షుడికి చంద్రుడి మీద ఆగ్రహం కలిగింది. అల్లుడని కూడా చూడకుండా చంద్రుణ్ణి క్షీణించి పొమ్మని శపించాడు. అప్పుడు చంద్రుడు కూడా దక్షుణ్ణి, నీవు కూడా సనాతనమైన బ్రహ్మదేహాన్ని వదిలి ఎంతో మందికి జన్మించుగా కానీ తిరిగి శపించాడు. అలా దక్షుడి శాపం వల్ల చంద్రుడు రోజు రోజుకి కూడా క్షీణించసాగిపోసాగాడు. క్రమంగా సోముడు అలా రూపం లేనివాడు కావటంతో దేవతలు, మనుషులు, ఓషధులు, చెట్లు అన్నీ క్షీణించిపోయాయి. అలా సృష్టి మొత్తము క్షీణించడంతో దేవతలంతా కూడా వెళ్ళి విష్ణువుతో మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు, దక్షుడి శాపాన్ని మనం తప్పించలేము. మీరు వెంటనే మిగిలిన ఓషధుల్ని ఈ సముద్రంలో వేసి చిలకటం ప్రారంభించండి అని చెప్పాడు. అలా తాను కూడా రుద్రుణ్ణి స్మరించి వారు చేసే మదనానికి మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని కవ్వం త్రాడుగా ఏర్పాటు చేశాడు. ఆ విధంగా విష్ణువు మాటను అనుసరించి సముద్రాన్ని చిలకగా దాని నుంచి చంద్రుడు తిరిగి జన్మించాడు. ఇక మానవుల శరీరంలో క్షేత్రజ్ఞుడుగా ఉండే పురుషుడే చంద్రుడు అని భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనస్సుకి కారకుడు చంద్రుడు కనుక శరీరం ధరించిన వారిలో చంద్రుడు జీవుడుగా గుర్తించబడతాడు. దేవతలు, మనుషులు, 16 విధాలుగా ఉన్న ఇతర దేవతాగణాలు ఆయనపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అలాగే వృక్షాలకి, ఓషధులకి కూడా చంద్రుడే ప్రభువు. రుద్రుడు అతనిలోని ఒక కళని తన సిగలో ధరించాడు. సృష్టిలో ఉన్న నీరు మొత్తము కూడా చంద్రుడి స్వరూపమే. అతడు విశ్వమూర్తి. అలాంటి చంద్రుడికి ప్రీతికరంగా పౌర్ణమి తిథిని బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు. కనుకనే పౌర్ణమి తిథి నాడు
చంద్రుడి ప్రీత్యర్థము ఉపవాసం చేసి ఆయన్ని పూజించాలి. ఆ రోజు కేవలము యవధాన్యంతో వండిన అన్నాన్ని తినాలి. అలా చేసిన వారికి చంద్రుడు జ్ఞానాన్ని, శాంతిని, కాంతిని, తుష్టిని, పుష్టిని ప్రసాదిస్తాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.